సేవ కిడ్స్ క్యాంప్లో మీరు మాకు తోడుగునమని ప్రార్థన చేస్తున్నాం. మేము అనేక విషయాలు నేర్చుకునేటట్లుగా మాకు సహాయం చేయండి. పాటలు అన్ని విషయాలలో మంచి స్టోరీస్తో, మంచి యాక్షన్ సాంగ్స్తో, మంచి గేమ్స్తో తండ్రి మేము నీలో సంతోషించేలాగా సహాయం చేయండి. మ్యూజిషియన్స్ని, టీచర్స్ని మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నా. జరగబోతున్న 6 days క్యాంప్ని మీ నామనకు మహిమకరముగా, దీవెనకరముగా జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాం తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్. అన్లిస్టెడా? ఓకే. ఓకే, ఫస్ట్ ఒక సాంగ్ నేర్చుకుందాం, సరేనా? మనం ఒక యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, సే ఇట్ లౌడర్. ఆర్ యు రెడీ? మన టీచర్స్ కొంచెం స్ప్రెడ్ అవ్వండి, లేదంటే అలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అలా మీరు స్ప్రెడ్ అవ్వచ్చు కావాలంటే. ఓకేనా? చూసుకోండి. రైట్, ఫస్ట్ ఒక యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం, సరేనా? ఆర్ యు రెడీ? ఓకే, గుడ్. ఈ సమయంలో మరి ఒక హిందీ సాంగ్ నేర్చుకుందాం, సరేనా? హిందీ సాంగ్ నేర్చుకుందామా, ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకుందామా, తెలుగు సాంగ్ నేర్చుకుందామా? హిందీయా? తెలుగు వద్దా? అరే మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు వద్దా? తెలుగు నేర్చుకుందామా, హిందీ నేర్చుకుందామా? ఓకే, సరేనా? మరి హిందీ మనకి ఎవరు సూపర్ మోస్ట్ సీనియర్ అంటే ప్రిసిల్లా వదిన, సరేనా? మనకి హిందీలో సాంగ్ నేర్పిస్తారు. Praise the Lord. Good morning. Good morning. Good morning. Good morning. Okay, ready ya VBS ki? Okay, we'll songs to start చేద్దాం. హిందీ ఎంతమందికి వచ్చు? Oh, nice. Okay, so మిగతా వాళ్ళు కూడా మనం హిందీ నేర్చేసుకుందాం, ఓకేనా? ఓకే, వెరీ స్మాల్ సాంగ్, 2 stanzas. నాతో పాటు రిపీట్ చేయండి. कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार. మళ్ళీ ఇంకొకసారి. कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, तो करो जय जयकार. पानी पे चलता है, बीड़ को खिलाता है, शैतान भी डरता है यीशु के नाम से. नेक्स्ट, क्रूस को उठाया है, क्रूस को उठाया है, मौत को हराया है, अनुग्रह से उसके हमने उद्धार पाया है. ओके, ఓకే, మీనింగ్ చెప్తా మీకు. कौन है అంటే గుడ్, कौन है అంటే ఎవరు, कौन है రాజాओं का రాజా, రాజాओं का రాజా అంటే గుడ్, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకి రాజు ఎవరు. మళ్ళీ कौन है ఎవరు, దునియా కా బాద్షా, బాద్షా అంటే ఏంటి? బాద్షా, a very great person, a ruler అనుకోవచ్చు, ఓకేనా? దునియా అంటే దునియా, వరల్డ్ అందరికీ రూలర్ ఎవరు? యేసు है उसका नाम, यीशु है उसका नाम అంటే యేసయ్య అయిన పేరు, నామ్ అంటే పేరు, యేసయ్య అయిన పేరు. तो
కరో జై జయకార్. జై జయకార్ అంటే జై కొట్టండి, జై జై చెప్పండి, జై బోలో జై అంటే జై కొట్టండి అని. ఓకే, పానీ అంటే ఏంటి? వాటర్. గుడ్, అందరికి తెలుసు. పానీ పే చల్తా హై అంటే यस. बीट को खिलाता है అంటే తినిపించడం. బీడ్ అంటే మనం అందరం, క్రౌడ్, పీపుల్, మనందరికీ హీ ఫీడ్స్ అస్. శైతాన్, ఇది అందరికీ తెలుసు. శైతాన్ అంటే సైతాన్. ఎస్. బీ డర్తా హే, సైతాన్ కూడా ఆయన పేరుకి భయపడతాడంట. దేనికి? ఈశుకే నామ్ సే. ఏసీ అయిన పేరు వింటే కూడా సైతాన్ భయపడతాడంట. ఓకేనా? ఓకే. క్రూస్. క్రూస్ అంటే క్రాస్. క్రాస్ని మోసారా లేదా ఏసయ్యా? కదా, క్రాస్ని కూడా మోసారు కదా. క్రూస్ కో ఉఠాయా హై అంటే క్రాస్ని మోసారు. మౌత్. మౌత్ అంటే మరణం. మరణాన్ని కూడా జయించారు ఏసయ్య. ఓకేనా? మౌత్ కో హరాయా హై. వింటున్నారు అందరూ? మౌత్ కో హరాయా హై, మరణాన్ని కూడా జయించారు. అనుగ్రహ సే उसके हमने उधार पाया है. అనుగ్రహ అంటే గ్రేస్, ఫేవర్. ఆయన ఫేవర్ వల్ల మనకి ఏమొచ్చింది? డెలివరీస్ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది. ఈరోజు మనం ఫ్రీగా ఉన్నామా లేదా? ఎందుకు? మనం ఎందుకు అంత బోల్డ్గా చెప్పగలము? ఏసయ్య చనిపోయి తిరిగి లేచారు కాబట్టి. ఓకేనా? మీనింగ్ అర్థమైందా అందరికీ? ఓకే, ఒకసారి యాక్షన్స్ నేర్చుకుందాం. అక్క వాళ్ళ యాక్షన్స్ చూపిస్తారు, మనం పాడదాం. ఓకేనా? ఒకసారి ఓకే, వెరీ గుడ్. నేర్చుకున్నారా సాంగ్? రైట్. కౌన్ హే రాజా ఓంకా రాజా. సరేనా? నేను పాడుతూ ఉంటాను స్లోగా, మరి మీ టీచర్స్ యాక్షన్ చేస్తారు, వారితో పాటు మీరు చేయాలి. ఓకేనా? కౌన్ హే అంటే ఎవరు? సరేనా? రైట్. కౌన్ హే రాజులకు రాజు ఎవరు? కౌన్ హే దునియా కా బాద్షా, ఈ లోకానికి పరిపాలించే నాయకుడు ఎవరు? యేషు హే ఉస్కా నామ్, ఆ యొక్క పేరు కలిగినవాడు ఎవరో తెలుసా? యేసయ్య. ఆమేన్. తో కారో జై జయకార్. కాబట్టి అందరూ రండి, జై జైలు కొడదాం. సరేనా? వచ్చింది అందరికీ? రైట్. చెప్పారు కదా, పానీ పే చల్తా హై, నీటి మీద నడిచాడు. బీట్ కో ఖిలాతా హై. సరేనా? బీట్ కో ఖిలాతా హై అంటే ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశారు చెప్పండి? 5,000 మందికి అంటే ఎవరో తెలుసా? ఆయన ప్రజలను పోషించగలిగాడు ఆయన. బీట్ కో ఖిలాతా హై. ఓకేనా? నెక్స్ట్, సైతాన్ బి డర్తా హై యేసు కి నామ్ సే, యేసు నామములో సాతాను మరి పారిపోతుంది. ఆమేన్. నెక్స్ట్, క్రూస్ కో ఉఠాయా హై అంటే ఆయన సిలువను మోసి ఉన్నారు. ఆమేన్. మౌత్ కో హరాయా హై అంటే మరణమును జయించున్నారు. అనుగ్రహ సే ఉస్కే హమ్నే ఉదర్ పాయా హై. ఆమేన్. అంటే ఆయన కృప వలన ఈరోజు మనము పాపము నుంచి విమోచింపబడ్డాము. సరేనా? ఫస్ట్లో నేను పాడతాను, తర్వాత మీరు డ్యాన్స్ చేదురు కానీ. 1 2 3. कौन है राजाओं का राजा? कौन है दुनिया का बादशाह? कौन है राजाओं का राजा? कौन है दुनिया का बादशाह? यीशु है उसका नाम, यीशु है उसका नाम. तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार. पानी पे चलता है, बीट को खिलाता है. पानी पे चलता है, बीट को खिलाता है. शैतान भी डरता है यीशु की नाम से. शैतान भी डरता है यीशु की नाम से. कौन है राजाओं का राजा? कौन है दुनिया
का बादशाह कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह यीशु है उसका नाम यीशु है उसका नाम तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार क्रूस को उतारा है माउंट को हराया है क्रूस को उतारा है माउंट को हराया है अनुग्रह से उसके हमने उधर पाया है अनुग्रह से उसके हमने उधर पाया है कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह कौन है राजाओं का राजा दुनिया का यीशु है उसका नाम यीशु है उसका नाम तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार వచ్చిందా అందరికి నేను రెడీయా Are you ready? Come on, are you ready? Are you ready? Okay, come on, we'll sing together. कौन है राजाओं का राजा कौन है दुनिया का अपोजिट यीशु के उसका नाम यीशु है उसका नाम तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह यीशु है उसका नाम यीशु है उसका नाम तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो all of you can have it तो करो जय जयकार पानी पे चलता है बीन को खिलाता है पानी पे चलता है बीन को खिलाता है शैतान बिना है यीशु के नाम से शैतान भी डरता है यीशु के नाम से कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह यीशु है उसका नाम
तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। क्रूस को उठाया है, मौत को हराया है, क्रूस को उठाया है, मौत को हराया है, अनुग्रह से उसके हमने उदय पाया है, अनुग्रह से उसके हमने उदय पाया है। का बादशाह कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जयकार, तो करो जय 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 जयकार। आमेन, हालेलुया। వచ్చింది అందరికి మరి డోలక్ రెడీయా? జస్ట్ మీరు ఇద్దరు షేర్ చేసుకోండి. ఓకే, ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ? ఓకే, గుడ్. పక్కన చెప్పండి ఒకసారి, అయితే పక్కన వాళ్ళకి షేక్ని చెప్పండి. తో కరో జై జయకార్. ఆమేన్. రైట్, కలిసి పాడదాం ఒకసారి. వన్స్ అగైన్, ఆర్ యు రెడీ? ఓకే, కలిసి పాడదాం ఒకసారి. వన్స్ అగైన్. ఓకే, స్టిక్స్ డోలక్ చెక్ చెక్ Come on, we'll sing together. दुनिया का बादशाह कौन है दुनिया का बादशाह यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। पानी पे चलता है, भीड़ को खिलाता है, पानी पे चलता है, भीड़ को खिलाता है, शैतान भी यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से। राजाओं का राजा, दुनिया का बादशाह कौन है यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार,
जय जयकार, तो करो जय जयकार। पाया है कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। Once again, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार, 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 तो करो जय जयकार। Come on, sing it. तो करो जय जयकार, तो करो जय जयकार। Come on, sing it. तो करो जय जयकार, तो करो जय जयकार। Come on, तो करो जय जयकार, तो करो जय जयकार। Come on, तो करो जय जयकार, 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 तो करो जय जयकार। Hallelujah! Hallelujah! Come on, are you ready? Come on, are you ready? Come on, are you ready? Amen. ఎవరంట నీటి పైన నడిచింది చెప్పండి, ఎవరు? అనేక మంది ప్రజలను ఎవరు పోషించారు చెప్పాలి. ఎవరి నామంలో సైతాన్ గడు భయపడతాడంట? యేసయ్య నామములో. ఆమేన్. ఎవరు సిలువను మోసారంట? వెరీ గుడ్. ఎవరు మరణాన్ని జయించి తిరిగి లేచారంట? ఎవరు కృప వలన ఈరోజు మనం విడిపించబడ్డామంట? దునియాక బాద్షా ఎవరంట? రాజులకు రాజు ఎవరంట? ఎవరైనా. కాబట్టి ఏం చేయాలి? తో కరో జయ జయకార్, తో కరో జయ జయకార్. ఆమేన్. హల్లెలూయా. ఎవరు రాజులకు రాజు? ఎవరు? యేసయ్య. లోకానికి రక్షకుడు ఎవరు? యేసయ్య. మరి ఆయనకి వందనాలు చెల్లిద్దామా? అలాగే రెండు చేతులు పైకెత్తండి, అలాగే రెండు చేతులు పైకెత్తి చెప్పండి మాటలు.
రాజాओं का राजा यीशु मसीह, we praise you Lord. చెప్పండి, O King of Kings, Lord of Lords, our Jesus, we praise you. We exalt your wonderful name. We glorify your mighty name. రాజులకు రాజా మా యేసయ్యా, మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. సిలువను మోసిన వాడవు, మరణమును జయించిన వాడవు. నీ కృప ద్వారా మమ్మల్ని పాపము నుంచి విడిపించిన వాడవు, నీటి మీద నడిచిన వాడవు, అనేక మంది ప్రజలను పోషించిన వాడా మా యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్. అలాగే రెండు చేతులు పైకెత్తి చెప్పండి, లార్డ్ ఐ లవ్ యూ జీసస్, లార్డ్ ఐ లవ్ యూ ఫాదర్, లార్డ్ ఐ లవ్ యూ హోలీ స్పిరిట్. చెప్పండి, I love you Jesus, I love you Father, I love you Holy Spirit. I love you, I love you, I love you, my Lord. I love you, I love you, I love you, my Lord. I praise you, I praise you, I praise you, I praise you, my Lord. I praise you, I praise you, I praise you, my Lord. We worship you, we worship you, we worship you, we worship you, our Lord King Jesus. We worship you, we worship you, we worship you, our Lord. We serve you, we serve you, we serve you, our Lord King Jesus. We serve you, we serve you, we serve you, our Lord. We worship you, we worship you, we worship you, we worship you, our Lord. We worship you, we worship you, we worship you, our Lord. Finally, I love you Jesus, I love you, I love you, I love you, my Lord. I love you, I love you, I love you, my Lord. Oh, we thank you, Jesus. We love you, Lord. We love you, Father. We love you, Holy Spirit, God. We love you, Lord. We thank you, Father. Lord, there is none like you, Jesus. Lord, there is none like you, Lord.
దేవా నీ వంటి వారు ఎవరు లేరు యేసయ్య. ఓ నీవే గొప్ప దేవుడవు యేసయ్య. రాజులకు రాజువి, సిలువను మోసిన వాడవు, మరణమును జయించిన వాడవు, నీటి మీద నడిచిన వాడవు, అనేక మందిని పోషించిన వాడవు యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రిసిల్ల పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తాను. Thank you, Lord, for this time that you have given to us, oh Father. Thank you, Father, for helping us to conduct this first day of EBS, oh Father Jesus. Thank you, Lord, all these years you are with us, oh Father. Yet another year you've given us, Lord, another chance, another opportunity, oh Lord, to show you, oh Father, Lord, to recognize you, oh Lord, to understand you in a special way, oh Father Jesus. Thank you, Lord, for this special day, for the special chance you've given to us, oh Lord. Help us, oh Lord, to use it for your glory, Yes, oh Lord. Humble ourselves, oh Father, Lord. Give us the wisdom, the knowledge, the talents, oh Father, that we need, oh Father. Put the words in our mouth, oh Lord, that we can tell all the children, oh Father. Thank you for all those who have come here, Lord. One by one, Lord, each one name by name, oh Father. Bless them, Lord. Bless their families, bless their parents, oh Lord. Thank you, Lord, for all these children, oh Lord. These children are very precious in your sight, oh Father, Lord. You love the children, oh Father, Lord. You died for all of us, oh Father Jesus. Remember these children, Lord. Have mercy and have grace, oh Lord. Help us to conduct the VBS in a special manner. All the days, O Lord, from today, O Lord, till Saturday, O Father, show your glory, show your presence, show your love, your joy, your peace in this house, O Father Jesus, O Lord. Give us the grace and the mercy, O Lord, to do all the days nicely, O Lord. As we're about to start the first day, O Lord, whatever we do today, O Lord, the activities, the games, the experiments, O Lord, everything, help us to only show you, O Lord. Help us to only exalt your name and humble ourselves, O Father Jesus. Thank you for everything, Lord. I commit the rest of the VBS into your hands, humbling ourselves and glorifying your name. In Jesus' I pray this prayer. Amen. Okay, good. All of you please be seated. కూర్చుందాం ఒకసారి. అనట్లేదా?
ఓకే, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? రైట్. నేను ఆనంద్ పిక్స్ డిస్ప్లే లేకపోతే ఆయన చెప్పాయి ఒకసారి. ఓకే, గుడ్. ఎంతమంది సంతోషంగా లేరు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీరు చాలా అలర్ట్గా ఉన్నారు. రైట్, గుడ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు VBS 2024. ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ. మరి ఇందాక టీచర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా, మరి ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మ్యూజిషియన్స్. సరేనా? మరి ఫస్ట్ కీబోర్డ్ ప్లేయర్ మరి తేజ్ అని క్లాప్స్ కొట్టి మరి ఆయన్ని ఆల్రెడీ ప్లే చేస్తాం, ఒకసారి ఇన్వైట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ బేస్ గిటారిస్ట్ మరి రాకేష్ అన్నయ్య క్లాప్స్ కొట్టి మనం ఇన్వైట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డ్రమ్మర్స్ మరి నాని అండ్ చైతన్య క్లాప్స్ కొట్టి వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. నెక్స్ట్ సింగర్స్ మీ టీచర్సే, ఓకేనా? రైట్, గుడ్. అన్ని వాళ్ళు ఇక 5 days కూడా మంచి మ్యూజిక్ ఇస్తారు. సరేనా? ఆర్ యు రెడీ? ఓకేనా? సాంగ్ నేర్చుకున్నారా? గుర్తున్నదా? పాడతారా? రైట్, ఎవ్రీడే ఒక న్యూ సాంగ్ ఉంటుంది. సరేనా? మీరు నేర్చుకుంది కానీ మంచిగా చాలా లెసన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేర్చుకుందరు కానీ. రైట్, ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటో తెలుసా? ఆ స్టోరీ ఏంటో తెలుసా? నువ్వు రా నన్ను, బంగారం పక్కన నువ్వురా, నువ్వురా. ఇంకెవరు వస్తారు? ఇంకెవరు వస్తారు? ఇంకెవరు వస్తారు? ప్రశాంత్ రా. ఇంకెవరు వస్తారు? ఇంకెవరు వస్తారు? ఇంకెవరు వస్తారు? బ్లెస్ రా, రా. ఫస్ట్ అరే ఇలా చూడండి, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అదేంటో తెలుసా? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అదేంటో తెలుసా? మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఒక ప్రెషియస్ థింగ్, ఏదైనా విలువైంది పోగొట్టుకున్నారనుకోండి, దాన్ని వెతికారా వదిలేశారా? వెతికారా వదిలేశారా? ఎలా వెతికారు? ఏడుస్తూ వెతికారు. ఇంకెలా వెతికారు చెప్పండి. మరి బాదం పాలతో వెతికావా? జీడిపప్పులతో వెతికావా? మరి దేంతో వెతికావా? చెప్పండి, ఎలా వెతికారు చెప్పండి. బాదం పాలతోనా? బాదం చెట్టుతోనా? బాధపడుతున్నా. ఓకే, వెరీ గుడ్. బాధపడుతూ వెతికారా? ఇంకెలా వెతికారు? ఏడుస్తూ వెతికారు. ఇంకెలా వెతికారు? టెన్షన్ పడుతూ వెతికారు. ఇంకెలా వెతికారు? కంగారు కంగారుగా వెతికారు. వెరీ గుడ్. ఇంకెలా వెతికారు? దొరకాలని వెతికారు. వెరీ గుడ్. ఇంకెలా వెతికారు చెప్పండి. మరి ఆవేశంగా వెతికారా? ఓకే, ఇంకెలా వెతికారు? కోపంతో వెతికారు. ఇంకెలా వెతికారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు విలువైంది ఒక గడ్డిలోనో, ఒక ప్లేస్లోనో, ఒక శాండ్లోనో, బీచ్లోనో మీరు పోగొట్టుకున్నారు. ఎలా వెతుకుతారు? ఏడుస్తూ వెతుకుతారంట, బాదం పాలతో వెతుకుతారంట, మజ్జిగతో వెతుకుతారా? భయంతో వెతుకుతారు. వెరీ గుడ్. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి. ఇంకెలా వెతుకుతారు? టెన్షన్తో వెతుకుతారు. ఇంకెలా వెతుకుతారు చెప్పండి. కంగారుగా వెతుకుతారు. ఇంకా ఆవేశంగా వెతుకుతారు. అరే కింద పడిందిరా భయపడిపోతారు, కంగారు పడిపోతారు, ఆవేశపడిపోతారు. అంతేనా? వెతకరా?
మరి ఎలా వెతుకుతారు చెప్పండి? మరి చెప్పండి, చేత్తో వెతుకుతారు, ఇంకా 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 చెవితో వెతుకుతారా? చెవితో వెతుకుతారా? అమ్మ చెవితో వెతుకు లేకండి ఒకసారి చూద్దాం. ఒకసారి నేను పాడేస్తా, ఎవరైనా చెవితో వెతుకుతారేమో చూస్తా. పెన్తో వెతుకుతావా బాబు? దేంతో వెతుకుతామ్మా? స్మెల్తో వెతుకుతాడంట. నీ వాచి పాడేస్తాను, స్మెల్తో వెతికేయాలి. ఓకే, ఇంకా ఎలా వెతుకుతారు చెప్పండి రా? ఎవరి యొక్క హెల్ప్ అయినా తీసుకుంటాం. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎలా వెతుకుతాం చెప్పండి? హలో, చెప్పాలి. ఇంకా ఎలా వెతుకుతాం చెప్పండి? ఎక్కడ పడిందో అక్కడ ఎలా వెతుకుతాము? చేత్తో వెతుకుతాం, కరెక్టే. కాలుతో వెతుకుతాం, కరెక్టే. ఇంకా ఎలా వెతుకుతాం? టార్చ్ లైట్ వేసుకుని వెతుకుతాం. వెరీ గుడ్. ఇంకా ఇంకా వెరీ గుడ్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, భూతద్దం పెట్టుకుని వెతుకుతాం. ఇంకా వెరీ గుడ్. ఇంకా మొబైల్ ఫోన్లో వెతుకుతావా బాబు? మొబైల్ ఫోన్లో ఎలా వెతుకుతావమ్మా? ఇందాక అయిపోయింది, టార్చ్ లైట్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎలా వెతుకుతారు చెప్పండి? ఫోన్ నుంచి వాచ్లో కాల్ చేస్తావా? కానీ పడింది వాచ్ కాదు, గోల్డ్ రింగ్. అప్పుడు ఎలా వెతుకుతావు? ఒకవేళ చీపిరికి దొరకపోతే ఎలా వెతుకుతావు? మ్యాగ్నెట్ వెతుకుతావా? ఇలా పెట్టి చూస్తే సరిపోద్దా? ఇలా లైట్ వేస్తే సరిపోద్దా? అలా చెప్పాలి. ఇలా చూస్తే సరిపోద్దా? ఎలా వెతుకుతాం చెప్పండి? ప్లేస్లో ఎలా వెతుకుతాం? డీప్గా వెతుకుతాం. అవునా కదా? పైపైన వెతికితే దొరికేస్తుందా? పైపైన ఉంటే కనుక ఇంకా నువ్వు వెతకడం ఎందుకు, నీకే దొరికేస్తుంది అలాగానే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? అది డీప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? అవన్నీ కూడా ఒకటొకటి తీసుకుని తవ్వుకుంటా లోపలికి వెళ్తే దొరుకుతుందా లేదా? ఆ డీప్కి వెళ్తున్నప్పుడు ఎలా వెతుకుతాం చెప్పండి? ఆ డీప్కి వెతుకుతున్నప్పుడు నీ ఫ్రెండ్ వచ్చి ఒక ఏగా నీ చెవిలో డిస్టర్బ్ చేస్తుంది, ఎలా ఉంటుంది చెప్పండి? లేక అంటారా లేదా? ఏగ వదిలేండి. మీ ఫ్రెండ్ వచ్చింది మీ దగ్గరికి, వచ్చి ఏవే పార్టీకి వెళ్దాం, నా గోల్డ్ రింగ్ పడిపోయి ఎదుగుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు అంటారా లేదా? హలో, అంటారా లేదా? ఇక్కడ నా కేజీ బంగారు పడిపోయింది కింద, అవునా కదా? కేజీ బంగారు పడిపోయినప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటుంది? అవే బయటికి వెళ్దాం వే. ఏమంటుంది బ్లెస్సీ? అవే బయటికి వెళ్దాం వే. అరే ఏమంటున్నాడు? ఒరే రారా బయటికి వెళ్దాం. ఉండు, నా గోల్డ్ రింగ్ పడిపోయిందని నేను వెతుకుతుంటే నువ్వేంటి బయటికి వెళ్దాం అంటున్నావు. సో ఎలా వెతుకుతాం ఇప్పుడు? ఎవరు డిస్టర్బ్ చేసినా కోపం అయిపోయింది, ఇంకా ఎలా వెతుకుతాం? చాలా కీన్గా, అవునా కదా? చాలా సీరియస్గా వెతుకుతాం, అవునా? హలో, అవునా కదా? చాలా సీరియస్గా వెతుకుతాం. ఎవరు డిస్టర్బ్ చేసినా ఏం చేయం తెలుసా? అస్సలు పట్టించుకోం. చాలా జాగ్రత్తగా వెతుకుతాం. చాలా సీరియస్గా, చాలా జాగ్రత్తగా వెతుకుతామా లేదా? హలో, ఇక్కడే ఉన్నారా? వెతుకుతాం కదా? అలాగే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను రా. అదేంటో తెలుసా? మీ లైఫ్లో, మీ జీవితంలో మీరు ఒక విలువైన గిఫ్ట్ని కలిగి ఉన్నారు, అది మీరు పోగొట్టుకున్నారు. అదేంటో చెప్తాను వినండి. అదేంటో తెలుసా? నేను అడుగుతాను, మీరు చెప్పాలి. అదేంటో తెలుసా? మీరు ఈ భూమి మీద ఎందుకు పుట్టారు? చేశాడని నాకు తెలుసు. ఎందుకు చేశాడు చెప్పండి? దేవునితో, అంతేనా? మంచి ఆశీర్వాదం పొందుకోవడానికి, అంతేనా? ఎందుకు దేవుడు భూమి మీద మనల్ని చేశాడు? అరే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. బయట చెట్టు ఉందా? ఎవరు చేశారు? బయట చెట్లు ఉన్నాయా? ఎవరు చేశారు? సముద్రంలో పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయా? ఎవరు చేశారు? గాల్లో బర్డ్స్ ఎగురుతున్నాయా? ఎవరు చేశారు? చెప్పాలి, ఎవరు చేశారు? సముద్రంని ఎవరు చేశారు? భూమిని ఎవరు చేశారు? కోకోనట్ని ఎవరు చేశారు? పొమోగ్రానైట్ని ఎవరు చేశారు? అన్నీ యేసే చేశాడా? మరి యేసే చేసినప్పుడు ఈయన ఎవరు చేశారు? చెప్పాలి, ఈయన ఎవరు చేశారు? ఇప్పుడు నా విషయం, కోకోనట్ ఎందుకు?
వెరీ గుడ్. దాంట్లో వాటర్ తాగడానికి, ఆ కోకోనట్ని మనము తినడానికి. తింటే ఏమొస్తుంది? సరే, హలో, కోకోనట్తో ఇంకోటి కూడా చేస్తారండి, చెప్పండి రా. ఆయిల్ తీస్తారు. వెరీ గుడ్. ఇంకా చాక్లెట్స్, ఇంకా కోకోనట్ ఫ్రై చేస్తారా? కోకోనట్ దొండకాయ ఫ్రై చేస్తారంటే దాంట్లో కోకోనట్ వేస్తారంట. బాగా తింటారండి కోకోనట్ అయితే. వెరీ గుడ్. ఇంకా కోకోనట్తో ఏం చేస్తారు చెప్పండి? పచ్చడి చేస్తారు. వెరీ గుడ్. ఇంకా కోకోనట్ రైస్ చేస్తారు. వెరీ గుడ్. ఇంకా అరే ఒక విషయం అడుగుతున్నాను. అరే వెయిట్ 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 నేను వదిలితే ఈవినింగ్ వరకు చెప్పేటట్లున్నారు మీరు. ఆఫ్టర్ ఆల్ ఒక కోకోనట్ ఫ్రూట్కే మీరు ఇన్ని విషయాలు చెప్తుంటే, ఇప్పుడు దేవుడు కోకోనట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఆ కోకోనట్ చేయాలని ఉద్దేశించి చేశాడు, అవునా కదా? కోకోనట్ ఎవరి కోసము చెప్పండి? ఎవరి కోసము? తినే వాళ్ళ కోసం, అవునా? కోకోనట్ ఎవరు తింటే వాళ్ళకి, అవునా? ఒక కోకోనట్లో చాలా యూజెస్ ఉన్నాయా లేదా? చాలా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా? అంటే ఇప్పుడు ఒక కోకోనట్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు చేసినప్పుడు ఒక కోకోనట్కే అంత, ఒక కోకోనట్ వల్ల అన్ని యూసెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. కోకోనట్ వల్ల యూసెస్ ఉంది, పొమోగ్రానేట్ వల్ల యూసెస్ ఉంది, ఓకేనా? ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. బయట కనిపించే చెట్టు వల్ల ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు చెట్లు కావాలి చెప్పండి రా? ఒకవేళ చెట్లు లేకపోతే మనకు ఆక్సిజన్ ఉండదు, ఇంకా వేడి ఎక్కువైపోతుంది, అవునా కదా? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు షాడోస్ ఉండవు, వేడి ఎక్కువైపోతుంది, రోడ్లు పగిలిపోతాయి, అవునా కదా? ఇంకా ట్రీస్ వల్ల యూజెస్ ఏంటి చెప్పండి? ట్రీస్ ఫ్రూట్స్ని ఇస్తాయి, ఇంకా ఇంకేమిస్తాయి? వెజిటేబుల్స్, మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. వెరీ గుడ్. ఇంకా షాడోకి యూజ్ అవుతుంది. వెరీ గుడ్. ఇంకా బుక్స్ తయారు చేస్తారు. ఆక్సిజన్. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు ట్రీస్ని చేసినప్పుడు దాని పట్ల ఒక పర్పస్ ఉంది. ట్రీని ఎందుకు పెట్టారు? మనకు ఆక్సిజన్ ఇవ్వడానికి. కోకోనట్ ఎందుకు పెట్టారు? మనం తినడానికి, అవునా? అలాగే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, జాతుకున్నా అండి. మరి ఈ యొక్క సృష్టి అందుట్లో మనిషిని దేవుడు ఎందుకు చేశాడు? ట్రీని చేసినప్పుడు దేవునికి ఒక పర్పస్ ఉందా? అలాగే కోకోనట్ చేసినప్పుడు దేవునికి ఒక పర్పస్ ఉందా? దేవుడు ప్రతిదాన్ని చేసినప్పుడు ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. చెప్పండి, నాతో చెప్పండి. దేవుని ఉద్దేశ్యము. చెప్పండి, దేవుని ఉద్దేశ్యము. చెప్పండి, దేవుని ప్రణాళిక. చెప్పండి, గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్. ఇక్కడ చెప్పాలి, గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్. దేవుని ఉద్దేశము మరియు ప్రణాళిక. ఇప్పుడు దేవుడు ఒక చెట్టును చేసినప్పుడు దాని పట్ల ఉద్దేశం ఉంది. దేవుడు ఒక పుట్టను చేసినప్పుడు, ఒక కాయని చేసినప్పుడు దాని పట్ల ఉద్దేశం ఉంది. నా క్వశ్చన్ జాగ్రత్తగానండి. మరి మనుషులమైన మనల్ని చేసినప్పుడు ఒక ఉద్దేశం ఉందా లేదా? ఉందా? ఉద్దేశం లేకుండా వేసే చేశారా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగానండి. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన పట్ల దేవుడు ఒక ప్లాన్ ఉన్నది. దేవునికి ఏమన్నా చెప్పండి. కోకోనట్ పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉందా? అలాగే ట్రీస్ పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉందా? అలాగే మనుషులమైన మీ పట్ల, నా పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? మనం మిస్ అయిపోయాం. ఎక్కడ పడిపోయిందో తెలుసా? అది ఇప్పుడు ఎక్కడ పడిపోయింది? డీప్ ఓషన్లో పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని మనము? లేదా డీప్ శాండ్లోకి వెళ్ళిపోయింది అది. మనం ఏం చేయాలి ఇప్పుడు? దాన్నము వెతకాలి. ఎంతమంది రెడీగా ఉన్నారా వెతకడానికి? ఏం వెతకడానికి చెప్పండి? గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఓవర్ మై లైఫ్. చెప్పండి, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నా జీవితంలో ఏమైందో నేను సర్చ్ చేయబోతున్నాను. సరేనా? ఆర్ యు రెడీ? ఓకే, ఇప్పుడు చెప్పండి. మనము ఒక ప్రెషస్ థింగ్ మిస్ అయిపోయాం. ఏంటి చెప్పండి ప్రెషస్ థింగ్? ఎందుకు దేవుడు భూమి మీద నన్ను చేశాడు? వై గాడ్ మేడ్ మీ అండ్ కెప్ట్ మీ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుడు నన్ను ఎందుకు చేశాడు? ఈ భూమి మీద నేను ఎందుకున్నాను? ఎందుకున్నామా భూమి మీద? చెప్పండి, ఎవరైనా చెప్పండి. సరే, తెలుసుకుందామా? మీకు తెలుసా?
హలో, తెలుసుకుందామా? మీకు తెలుసా? సరే, నాతో పాటు జర్నీకి రావడానికి రెడీయా? మరి వెళ్దామా? తెలుసుకుందామా? సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి, సరేనా? ఏం తెలుసుకున్నామా ఇప్పుడు? గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఓవర్ మై లైఫ్. నా జీవితంలో దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఏమైనది, ఎందుకు దేవుడు నన్ను భూమి మీద చేసి ఉన్నాడు, ఆ విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. ఆర్ యు రెడీ? మీరు ఏమన్నా బుక్స్ తెస్తే నేను చెప్పినవి రాసుకోవాలి. లాస్ట్ డే నేను అడుగుతాను, సరేనా? లాస్ట్ డే అడిగి మిమ్మల్ని అడుగుతా, క్వశ్చన్స్ అడుగుతా. ఎవరు బాగా చెప్తారో వారికి మంచి సండే మంచి గిఫ్ట్స్ ఇస్తాను వాళ్ళకి, సరేనా? సండే ఏ సండే చెప్పాను? కిడ్స్ సండే, సరేనా? ఓకే, గెట్ రెడీ. ఇప్పుడు ఏమైందో తెలుసా? సరే, మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఓకే, మన పర్పస్ ఏంటి, మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి తెలుసుకుందాం, సరేనా? ఓకే, రైట్, గెట్ స్టడీ. చూడండి, ఇతని పేరు ఏంటో తెలుసా? సన్నీ. ఏం పేరు? ఇలా రమ్మా, ఇక్కడికి రా, నువ్వు ఇలా. ఇతని పేరు బన్నీ. ఏం పని? ఈమె పేరు చిట్టి. ఏం పేరు? సన్నీ, బన్నీ, మళ్ళీ సన్నీ, బన్నీ, చిట్టి. గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఈ 6 days కూడా వీళ్ళు మనతోనే వస్తారు జర్నీలో. సన్నీ, బన్నీ, చిట్టి. ఓకే, ఇప్పుడు ఈ బన్నీ, చిట్టి ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? మరి సిస్టర్ అండ్ బ్రదర్స్. వీళ్ళిద్దరు కూడా ఎవరు చెప్పండి? బ్రదర్ అండ్ సిస్టర్స్. ఒకరోజు జాతకునండి, ఒకరోజు ఈ చిట్టికి ఏమైందో తెలుసా? స్కూల్లో ఒక మ్యాప్ ఇచ్చారంట. ఏమి ఇచ్చారు? మ్యాప్. ఆ మ్యాప్ ఏంటో తెలుసా? ట్రెజర్ హంట్ మ్యాప్. ట్రెజర్ హంట్ తెలుసా మీకు అందరికీ? ట్రెజర్ హంట్ తెలుసా? డబ్బులు కొన్ని చోట దాస్తారు, బంగారం కొన్ని చోట్ల దాస్తారు, వజ్రాలు, డైమండ్స్ కొన్ని చోట్ల దాస్తారు. అది ఎక్కడెక్కడ ఉన్నదో మనకు తెలియాలంటే దానికి ఒక మ్యాప్ ఇస్తారు. హలో, ఏమిస్తారా? ఏమిస్తారు? ఆ మ్యాప్ ఏంటో చూద్దాం ఒకసారి. హలో, ఇక్కడ మ్యాప్ కనిపిస్తుందా? ఇంకోటి. ఓకే, మ్యాప్ కనిపిస్తుందా? మ్యాప్ కనిపిస్తుందా మీకు? దాన్ని ట్రెజర్ హంట్ అంటారు. ట్రెజర్ హంట్ మ్యాప్ అంటారు. ఏమంటారు చెప్పండి? ట్రెజర్ హంట్ మ్యాప్ అంటారు. ఈ ట్రెజర్ హంట్ మ్యాప్ ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడెక్కడ డబ్బులు దాస్తారో, ఎక్కడెక్కడ గోల్డ్ దాచారో, ఎక్కడెక్కడ డైమండ్స్ దాచారో, ఎక్కడెక్కడ పనికిరానివి దాచారో అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? మ్యాప్లో ఉంటాయి. ఈ మ్యాప్కి ఏముంటుందో తెలుసా? ఒక కీ ఉంటుంది. ఏముంటుందిరా? అలా చెప్పాలి, ఏముంటుంది? కీ. ఈ కీ ఏం చెప్తుందో తెలుసా? ఏ డైరెక్షన్లో వెళ్తే నువ్వు గోల్డ్ దగ్గరికి వెళ్తావు, ఏ డైరెక్షన్లో వెళ్తే డైమండ్ దగ్గరికి వెళ్తావు, ఏ డైరెక్షన్లో వెళ్తే మనీ దగ్గరికి వెళ్తావు, ఏ డైరెక్షన్లో వెళ్తే పనికిరాని దగ్గరికి వెళ్తావో ఆ కీలో ఉంటుంది. ఎవరైతే ఈ కీని యూజ్ చేస్తారో, మ్యాప్ని యూజ్ చేసుకుని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ట్రెజర్ని పట్టుకుంటారు, సరేనా? జాగ్రత్తగానండి. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఈ చిట్టికి, ఎవరిమే? ఈ చిట్టికి స్కూల్లో ట్రెజర్ హంట్ మ్యాప్ ఇచ్చారు. ఏమిచ్చారు? ట్రెజర్ హంట్ మ్యాప్ ఇచ్చారేంటో తెలుసా? మన స్కూల్ చుట్టూ కూడా కొన్ని ట్రెజర్స్ పెట్టాం. గోల్డ్ పెట్టాం, మనీ పెట్టాం, డైమండ్స్ పెట్టాం, ఓకేనా? సిల్వర్ పెట్టాం, పర్ల్స్ పెట్టాం, కోల్ పెట్టాం, కొన్ని పనికిరానివి కూడా పెట్టాం. ఇప్పుడు ఎవరైతే ఈ మ్యాప్ ఇస్తామో వాళ్ళ మ్యాప్ ద్వారా వెళ్ళి అవన్నీ ఈ మ్యాప్ ఇస్తాం, ఓకేనా? పిల్లలు, మీకు ఈ మ్యాప్ ఇస్తాం, మ్యాప్తో పాటు కీ కూడా ఇస్తాం. ఎవరైతే ఈ కీ యూజ్ చేసుకుని ఈ మ్యాప్ ద్వారా వెళ్తారో మీకు గోల్డ్ దొరుకుతుంది, డైమండ్ దొరుకుతుంది, పర్స్ దొరుకుతాయి, సిల్వర్ దొరుకుతుంది, ప్రెషియస్ థింగ్స్ అన్నీ కూడా, ట్రెజర్స్ అన్నీ కూడా దొరుకుతాయి అని ఇప్పుడు చిట్టికి ఏమి ఇచ్చారు? స్కూల్ టీచరు మ్యాప్ ఇచ్చిందిరా. ఇక్కడ కనిపిస్తుందా? చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏమున్నాయి? మ్యాప్లో ఐలాండ్స్కి వచ్చారు, అవునా? ఇది ఒక ఐలాండ్, ఇదంతా కూడా ఉంది. ఇలా వెళ్తే కనుక ట్రెజర్ హంట్. ఈ లోపలికి వెళ్తే దీంట్లో గోల్డ్ ఉంటుందని, ఇక్కడికి వెళ్తే మనీ ఉంటుందని ఏం చేస్తారంటే ఒక మ్యాప్ ఇస్తారు. ఏం చేస్తారు? ఒక మ్యాప్ ఇస్తారు. ఇప్పుడు ఈ మ్యాప్ ఎవరికి ఇచ్చారు? ఈ మ్యాప్ ఎవరికి ఇచ్చారు? దాంట్లో కీ ఉంటుంది. దాంట్లో ఎవరుంటారు ఇప్పుడు? చిట్టి. ఇప్పుడు చిట్టికి ఏం చేశారు తెలుసా? చిన్న మ్యాప్ ఇచ్చారు. మ్యాప్ ఇచ్చి ఒక కీ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? కూర్చో కింద.
ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇంటికి రాగానే మ్యాప్ ఓపెన్ చేసింది. మ్యాప్ ఓపెన్ చేసి ఇదేంటి టీచర్ మన స్కూల్ చుట్టూ కూడా డైమండ్స్ పెట్టారంట, గోల్డ్ పెట్టారంట, ఈ మ్యాప్ ఇచ్చింది, ఇప్పుడు దీన్ని ఎలా వెతకాలి అని ఏం చేస్తుంది తెలుసా, ఆ కీ పక్కనే ఉంది కానీ తనకి దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు. వెంటనే ఎవరిని పిలిచింది తెలుసా, అరే బన్నీ నాకు కొంచెం హెల్ప్ చేస్తావా, మా టీచర్ నాకు హోంవర్క్ ఇచ్చిందిరా. అదేంటంటే తెలుసా, ట్రెజర్ పెట్టారంట మన స్కూల్ చుట్టూ, దానికి ఒక కీ కూడా ఇచ్చారంట, దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పరా నాకు అంటే ఆడొచ్చి కూర్చున్నాడు. ఇక్కడ కూర్చో బన్నీ కూర్చున్నాడు. బన్నీ కూర్చున్నాక అక్క నాకు కూడా కొంచెమే వచ్చే ఏమన్నాడు, నాకు కూడా కొంచెమే తెలిసే కానీ దీన్ని ఎలా యూజ్ చేయాలో నాకు తెలియట్లేదు, ఏమేమి ఇచ్చారు. అప్పుడు చెప్పింది చిట్టి, అరే మ్యాప్ ఇచ్చారు, దాంతోపాటు కీ కూడా ఇచ్చారా, ఇప్పుడు ఏం చేయాలని అడిగితే వెంటనే అన్నాడు బన్నీ, అక్క నాకంటే ఒక అన్నీ ఉన్నాడు, పెద్దోడు బన్నీ ఉన్నాడు, ఆడికి అనుకో సన్నీ ఉన్నాడు, సన్నీ అయితే మనకి క్లియర్గా చెప్తాడు అక్క అని ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు లెగిసిరండి రేసిరండి, ఎక్కడికి వచ్చారా, ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు వచ్చింది సన్ననియా మా టీచర్ నాకు చిన్న మ్యాప్ ఇచ్చిందని, ట్రెజర్ హంట్ మ్యాప్ ఇచ్చిందని, అవి ఎక్కడెక్కడ దాచారో మాకు తెలియదు, వెళ్ళి ఈ మ్యాప్ని బేస్ చేసుకుని వెళ్ళి తెలుసుకుని రండి, ఈ మ్యాప్లో తెలుసుకుని రండి అని ఇవి ఇచ్చారని అని ఎవరి చేతిలో పెట్టారు, వీళ్ళు పెట్టండి, హలో ఎవరి చేతిలో పెట్టారు, ఏమేం పెట్టారు, మ్యాప్ పెట్టారు, కీ కూడా పెట్టారు, మ్యాప్ పెట్టారు, కీ కూడా పెట్టారు. అరే మీ ఇంటికి కీ ఉంటుందా చెప్పాలి, కీ ఉంటుందా, చర్చికి కీస్ ఉంటాయా, కీస్ ఉంటే మనం ఎక్కడికి రాగలుగుతాము చెప్పాలి, మీ కార్కి కీ ఉంటుందా, హలో ఉండదా, సైకిల్కి కీ ఉంటుందా, బైక్కి కీ ఉంటుందా, కీ లేకపోతే మనం వర్క్ అవ్వదు. అలాగే ఇప్పుడు కీ ఉంటేనే ఏమవుతుంది, మ్యాప్లో వెళ్ళగలుగుతారు. వెంటనే ప్రశాంత్ కాదు సార్, ఎవరు చెప్పండి, ఈమె ఎవరు, చిట్టి ఈమె ఎవరు, ఇప్పుడు సన్నీ ఏం చేశాడు తెలుసా, మ్యాప్ తీసుకోండి కొంచెం సెంటర్కి రండి, ఇలా రా బాబు ఇలా రా, మ్యాప్ తీసుకున్నాడు రా, ఏం చేశాడు, మ్యాప్ తీసుకున్నాడు, మ్యాప్ చూడు, వావ్ ట్రెజర్ హ్యాండ్ చాలా బాగుంది, అయితే దీనికి ఖచ్చితంగా ఒక కీ ఉండాలి, ఈ మ్యాప్లోనికి మనం ఎక్కడెక్కడ ఏది ఉందో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక కీ ఉండాలి అడిగాడు. చిటి టీచర్ ఏమన్నా కీ ఇచ్చిందా అని, ఆ కీ కూడా ఇచ్చారని, ఇది మాకు ఏంటో తెలియట్లేదని చూడంటే, ఓ ఇదే ఈ కీయే వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రెజర్ హంట్లో మీరు ట్రెజర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దిస్ కీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కీ లేకపోతే మీరు మ్యాప్లో ముందుకు వెళ్ళలేరు, సరేనా. ఈ కీస్ని మీరు జాగ్రత్తగా యూజ్ చేయండి. ఈ కీ ఉంది కదా, ఈ మ్యాప్లో ఏ డైరెక్షన్లో వెళ్ళాలో అంతా చెప్తుంది, కానీ ప్రతి దానికి కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఉపయోగించాలి, ఈ కీని ఉపయోగించాలి. కీ యూజ్ చేస్తేనే మీరు ట్రెజర్ని పట్టుకొనగలుగుతారు. కాబట్టి కీ జాగ్రత్తగా ఉపయోగించంటే అప్పుడు అడిగింది చిట్టి, సరే అనియా ఆ కీ కూడా ఎలా ఉపయోగించాలో చెప్పని అంటే ఏమన్నాడు తెలుసా, సరే మీరు దాచబడిన ఆ ప్రెషస్ థింగ్ని, దాచబడిన ఆ ట్రెజర్ని మీరు పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా, ఎలా చేయాలో చెప్తాను వింటారా అన్నాడు. ఏమన్నారు చెప్పండి, హలో చెప్పాలి రా, ఎలా చేయాలో చెప్తాను వింటారా అన్నాడు. వింటారా అని, సరే ఫస్ట్ ఈ కీని యూజ్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు సన్నీ. ఏమన్నాడు, ఈ మ్యాప్ని ఈ కీని చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తే ఆ ట్రెజర్ని మనం పట్టుకొనగలుగుతాము. సరే ఎలా చేయాలో, ఈ కీని ఎలా యూజ్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, సన్నీ ఇలాంటి దీనికి సంబంధించిందే నాకు ఒక స్టోరీ తెలుసు, అది చెప్తాను, అది చెప్పిన తర్వాత ఈ కీని ఎలా యూజ్ చేయాలో చెప్తాను అన్నాడు. వింటారా అన్నాడు. వింటాను కానీ చిట్టి ఏమంది, సరే అనియా చెప్పు వింటాను అన్నది. వెంటనే బన్నీ ఏమన్నాడు, సరే అనియా చెప్పు వింటాను అన్నాడు. అంటే వెంటనే ఏం చేశాడు తెలుసా సన్నీ, హలో ఎవరైనా చెప్పాలి గట్టిగా, ఎవరైనా. ఇప్పుడు సన్నీ ఏమన్నాడు తెలుసా, సరే చెప్తాను వినండి, ఆ ట్రెజర్ హంట్ లాంటిదే, దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ నాకు తెలుసు, అది చెప్తాను, అది చెప్పిన తర్వాత ట్రెజర్ని ఎలా హంట్ చేయాలో చెప్తాను వినండి అన్నాడు. వినండి అన్నప్పుడు వెంటనే సన్నీ స్టార్ట్ చేశాడు. ఎవరు స్టార్ట్ చేశారు, సన్నీ స్టార్ట్ చేశాడు. సన్నీ స్టార్ట్ చేసి ఏమన్నాడు తెలుసా, ఇదిగో అనగనగా ఒక ఊర్లోనంట ఎవరున్నారు తెలుసా, యోసేపు మరియా ఉన్నారంట. వాళ్ళ యొక్క ఊరేంటో తెలుసా, నజరేతు అనే ఊర్లో ఉన్నారంట. జాగ్రత్తకునండి చిటి బన్నీ, జాగ్రత్తకునండి రా, ట్రెజర్ పట్టుకుంటారా లేదా,
కీ యూజ్ చేస్తారు లేదా? సరే జాగ్రత్తగా వినండి. ఒక నజరేత్ అనే ఊరిలో యోసేపు మరియా అని ఇద్దరున్నారు. వాళ్ళకి ఏమైందో తెలుసా? ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత వాళ్ళు నజరేత్ అనే ఊరిలో ఉంటున్నారు. నజరేత్ అనే ఊరిలో నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? బెత్లెహేము అనే ఊరు వెళ్తున్నారు. బెత్లెహేం అనే ఊరు వెళ్తున్నప్పుడు ఏమైందో తెలుసా? మరి ఈ యొక్క యోసేపు మరియా, ఈ మరియా కడుపులో ఒక శిశువు ఉన్నాడు. ఏమని చెప్పాడు? మరియా కడుపులో ఒక శిశువు ఉన్నాడు. ఆ శిశువు ఎవరో తెలుసా? సాక్షాత్తు తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడే. చెట్టులు, పక్షులు, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీళ్ళందరినీ కూడా ఏ దేవుడైతే చేశాడో వాళ్ళ యొక్క సన్, వాళ్ళ యొక్క కుమారుడే ఈ మరియా గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు యోసేపు మరియాలు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు అలా బెత్లెహేముకు వెళ్తున్నారు. కొద్ది కాలానికి ఎవరు పుట్టారు తెలుసా? కొద్ది కాలానికి ఆ మరియా కడుపులో నుంచి యేసు, కొద్ది కాలానికి మడి కడుపులో నుంచి ఆ బిడ్డ పుట్టి బయటకు వచ్చాడు. ఎవరు వచ్చారు? ఆ బిడ్డ పుట్టి బయటకు వచ్చాడు. బిడ్డ పుట్టి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ న్యూస్ ఎవరు తెలిసిందో తెలుసా? గొర్రెల కాపర్లు కొంతమంది గొర్రెలు కాస్తూ ఉన్నారు. గొర్రెల కాపర్లు కొంతమంది గొర్రెలు కాస్తుంటుంటే రాత్రి వాళ్ళు భయపడిపోతున్నారు, చలి కాచుకుంటున్నారు. రాత్రి చలి కాచుకుంటున్న సమయంలో ఏమైందో తెలుసా? మరి దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి, భయపడకండి, ఇదిగో మీకు శుభవర్తమానము, ఇదిగో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుచ్చబడి ఒక తొట్టులో పరుని ఉంటే మీరు చూచుదురు అని ఏం చేశారు తెలుసా? ఆ గొర్రెల కాపరికి చెప్పింది దేవదూత. వెంటనే గొర్రెల కాపరు ఏం చేశారు తెలుసా? గుర్తుపెట్టుకున్నారు. ఏంటి? ఒక శిశువా పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడా? ఒక పశువుల పాకలో తొట్టులో పరుని ఉంటాడా అని దేవదూత వారికి చెప్పగానే అడ్రస్ తీసుకుని గొర్రెల కాపరు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? యేసయ్యను చూడడానికి, ఆ యొక్క బిడ్డను చూడడానికి బయలుదేరి వెళ్ళారు. వెంటనే ఆ యొక్క దేవదూత ఈ మరియకి చెప్పింది, యోసేపు మరియలు ఉన్నారు కదా, ఈ మరియకి చెప్పింది, ఆ పుట్టబోయే కుమారుడికి ఏమని పేరు పెడతావో తెలుసా? యేసు అని పేరు పెడతాం. ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతాం. యేసు అనగా అర్థం ఏంటో తెలుసా? తన ప్రజల పాపముల నుంచి, తన ప్రజలను వారి పాపముల నుంచి తానే రక్షించును. నాతో చెప్పండి, యేసు అనగా, గట్టిగా చెప్పాలి. హలో, చిట్టి అడుగుతుంది చెప్పాలి, గట్టిగా చెప్పండి. యేసు అనగా దేవుడు తన ప్రజలను వారి పాపముల నుంచి తానే రక్షించును. మళ్ళీ చెప్పాలి. యేసు అనగా దేవుడు తన ప్రజలను వారి పాపముల నుంచి తానే రక్షించును. మళ్ళీ చెప్పాలి. యేసు అనగా దేవుడు తన ప్రజలను వారి పాపముల నుంచి తానే రక్షించును. ఇప్పుడు మీరు చెప్పండి. యేసు అనగా చెప్పాలి. యేసు అనగా దేవుడు తన ప్రజలను వారి పాపముల నుంచి తానే రక్షించును. సరేనా? మళ్ళీ మీరు చెప్పండి ఒకసారి. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి తానే రక్షించును. మళ్ళీ చెప్పండి. యేసు అనగా దేవుడు తన ప్రజలను వారి పాపముల నుంచి తానే రక్షించును. మళ్ళీ చెప్పండి. యేసు అనగా మళ్ళీ యేసు అనగా దేవుడు, మళ్ళీ ఓకేనా? ఇప్పుడు అన్నది దేవదూత వచ్చి మరియతో అన్నది, నీ కడుపులో పుట్టిన బిడ్డకి ఏమని పేరు పెడతావో తెలుసా? యేసు అని పేరు పెట్టు. ఎందుకో తెలుసా? యేసు అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన ప్రజలను వారి పాపముల నుంచి తానే రక్షించును. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హలో, జాగ్రత్తగా వినండి. తానే రక్షించును అంటే చిట్టి అడిగింది అని, అసలు ఎందుకు యేసే భూలోకమునకు వచ్చాడు? అసలు మధ్యలో యేసే ఎక్కడి నుంచి వచ్చాడు? యేసు ఎందుకు వచ్చాడు భూలోకమునకు అంటే వెంటనే సన్ని చెప్పడం మొదలు పెట్టేంటో తెలుసా? ఏ చిట్టి జాగ్రత్తగా విను. అదేంటో తెలుసా? మనము పాపము చేస్తున్నాం. మన ఆది మానవులు ఉన్నారు. ఎవరో తెలుసా? అవ్వ ఆదాములు. పాపము చేస్తే పాపము మనల్ని దేవుని వద్ద నుండి దూరంగా తీసుకెళ్ళిపోయింది.
పాపము దేవుని వద్ద నుండి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ యేసయ్య ఎందుకు భూలోకానికి వచ్చాడో తెలుసా? దేవుని వద్ద నుండి మనలను ఏ పాపమైతే దూరము చేసిందో ఆ పాపాన్ని మన చేతుల్లోంచి తీసివేసి మనలను మళ్ళీ తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చడానికి యేసయ్య వచ్చాడు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? పాపము మనలను దేవుని వద్ద నుండి దూరము చేసింది కాబట్టి ఈ మనలో ఉన్న పాపమును తీసివేసి మనలను మళ్ళీ తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చడానికి యేసయ్య వచ్చాడు అని చెప్పాడు. హల్లెలూయా. చేద్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. సరేనే, అసలు పాపం అంటే ఏంటనియా అని అడిగింది చెట్టు. ఏమడిగిందిరా? పాపం అంటే ఏంటనియా చెప్పాడు. అరే, పాపం అంటే ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేకుండా మనం చేసే పని, దేవునికి ఇష్టం లేకుండా మనం చేసే ఆలోచన, దేవునికి ఇష్టం లేకుండా మనం జీవించే జీవితము. ఏమన్నా చెప్పండి. చిట్టి అడిగింది, అనియా సననియా అసలు పాపం అంటే ఏంటనియా? ఎందుకు దేవుని వద్ద నుండి మనం దూరం చేసింది? చెప్పాడు. ఏంటో తెలుసా? పాపం అంటే ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేని పని, దేవునికి ఇష్టం లేని చెప్పాలి పని, ఆలోచన, జీవితం. మళ్ళీ పాపం అనగా అర్థమేంటి? దేవునికి ఇష్టం లేని పని. చెప్పాడు. ఏ చిట్టి, పాపం అంటే ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేని పని, దేవునికి ఇష్టం లేని ఆలోచన, దేవునికి ఇష్టం లేని క్రియ. ఇదే మనల్ని ఏం చేసింది తెలుసా? దేవుని వద్ద నుండి దూరం చేసింది. మరలా యేసు భూలోకమునకు ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను కూడా మన పాపాలని తీసివేసి మనలను తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి యేసయ్య వచ్చాడు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇలా చెప్పిన తర్వాత అనియా బాగుందనియా, చాలా బాగుందనియా, యేసయ్య భలే వచ్చాడనియా, మన పాపాలను తీసివేసి మళ్ళా మనలను తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చడానికి యేసయ్య వచ్చాడా? చాలా బాగున్నదనియా. మరి తర్వాత ఏంటనియా అని అడిగాడు. అదే ఇప్పుడు చెప్పాను కదా, మన ట్రెజర్ని ఎలా పట్టుకోవాలో, కీని ఎలా యూజ్ చేయాలో రేపు చెప్తానే అన్నాడు. ఏమన్నాడు? రేపు చెప్తేనే ముందు దేవునితో అని చేశాడు. యేసు భూలోకం మనకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడు? మన పాపముల నుంచి మనల్ని విడిపించి మనల్ని తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి యేసయ్య వచ్చాడు అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు అడిగింది చిట్టి, అనియా ఓకే చాలా బాగుందనియా, మరి తర్వాత ఏంటనియా? అదే నీకు చెప్పాను కదా, ఆ ట్రెజర్ హంట్లో కీ ఉంటుంది, ఎలా యూజ్ చేయాలని, అది రేపు చెప్తానే అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసుకుందాం? రేపు చూద్దామా? ఓకే గుడ్. మరి మీరు ముగ్గురికి క్లాప్స్ కొట్టవలసింది. సన్నీకి, చిట్టికి, బన్నీకి క్లాప్స్ కొట్టాను. ఇప్పుడు జాగ్రత్తకునండి రా, జాగ్రత్తకునండి. అదేంటంటే ఇప్పుడు ప్రతిదానికి పర్పస్ ఉంది కదా, మన లైఫ్లో పర్పస్ ఉంది కదా. ఇక్కడ ఇందాక సన్నని చెప్పాడు ఏంటో తెలుసా? అరే మ్యాప్ ఉందా? అరే ఈ మ్యాప్లోకి వెళ్ళాలంటే కీ కావాలి నాకు, ఏదో కీ ఉంటుంది అనగానే వెంటనే చిట్టి ఏం చేసింది? అనియా ఇదిగో అనియా ఏదో అని ఇచ్చారని కీ ఇచ్చిందా లేదా? హలో, ఇచ్చిందా లేదా? ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. మన లైఫ్లో ఒక పర్పస్ ఉన్నది, పర్పస్ లేకుండా దేవుడు చేయలేదు. ఒక పర్పస్ ఉన్నది. ఇక లైఫ్ అనే మ్యాప్కి కీ ఎవరో తెలుసా? సన్నని చెప్పిన యేసుక్రీస్తే కీ మన లైఫ్కి. హల్లెలూయా. హలో, ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ట్రెజర్ హంట్ మ్యాప్కి కీ ఇచ్చారో లేదా టీచరు? ఆ కీ ఏం చేస్తుంది? ట్రెజర్ని పట్టుకోవడానికి తీసుకుని వెళ్తుందా లేదా? అలాగే గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో కూడా దేవుడు ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఇది తెలుసుకోవాలంటే మన లైఫ్లో ఎవరు ఉండాలి? కీ ఉండాలి. చెప్పండి పక్కనతో, కీ ఉండాలని చెప్పండి. ఆ కీ ఎవరో తెలుసా? ఇంతవరకు చెప్పాడు కదా ఎందుకు యేసు భూలోకంకి వచ్చాడని. ఆ యేసయ్యే మన లైఫ్లో దేవునికి ప్లాన్ తెలుసుకోవడానికి కీ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? కీ ఉంటే తెలుస్తుందా? హలో, కీ ఉంటే తెలిసిపోద్దా? కీ ఎలా ఆపరేట్ చేయాలో తెలియాలా? కీ ఉంటే తెలిసిపోద్దా? కీ ఎలా ఆపరేట్ చేయాలో తెలియాలి. సరేనా? అది అన్నాడు. సరే రేపు చెప్తాను కీ ఎలా ఆపరేట్ చేయాలో. మన కీ ఎవరు చెప్పండి? మన లైఫ్లో పర్పస్ తెలుసుకోవడానికి కీ ఎవరు? గట్టి చెప్పాలి. మన లైఫ్లో దేవుని పర్పస్ తెలుసుకోవడానికి కీ ఎవరు కదా? మన లైఫ్లో దేవుని పర్పస్ తెలుసుకోవడానికి ఎవరో తెలుసా? కీ. మన జీవితం అంతా కూడా ఆ కీ మీదే ఆధారపడి ఉన్నది. ఆ కీ ఎవరో చెప్పండి? యేసయ్య. సరేనా? టైం అవుతుంది, ఇప్పుడు మనం క్లాసెస్కి వెళ్దాం. మిగతా విషయాన్ని రేపు విందాం. సరేనా? ఓకే, లాస్ట్కి వదిలేస్తాను. మన లైఫ్లో దేవుని పర్పస్ తెలుసుకోవడానికి కీ ఎవరు?
ఓకే, ఆ కీని ఎలా ఆపరేట్ చేయాలో రేపు తెలుసుకుందాం. అలా తెలుసుకుంటే ఆ ట్రెజర్ని మనం పట్టుకోగలము. ఆర్ యు రెడీ? ట్రెజర్ని పట్టుకోవడానికి రెడీయా? గుడ్. పట్టుకోవడానికి రెడీయా? మన లైఫ్కి పర్పస్కి ఎవరు కీ? ఆ కీని ఎలా యూస్ చేయాలో రేపు తెలుసుకుందాం, సరేనా? ఓకే, గుడ్. ముగ్గురికి క్లాప్స్ కొట్టండి ఒకసారి. వెళ్ళి కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. ఓకే, గుడ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్. రెండు చేతులు పాకెత్తండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి ఒకసారి. ఓకేనా? రెండు చేతులు పాకెత్తి కళ్ళు మూసుకోండి. ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నన్ను నీవు ఈ భూమి మీద చేసి పెట్టి ఉన్నావు. నేను ఎందుకు పుట్టానో, ఎందుకు భూమి మీద ఉన్నానో, నా పట్ల మీరు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. నా లైఫ్ అనే మ్యాప్లో యేసయ్యా మీరే కీగా ఉన్నారు. యేసయ్యా, మిమ్మల్ని గురించి మరింతగా తెలుసుకుని నా లైఫ్ యొక్క పర్పస్ని తెలుసుకోవడానికి నాకు సహాయం చేయమని యేసే నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, చప్పట్లు కొట్టి యేసేకి థ్యాంక్స్ చెప్దాం ఒకసారి. గుడ్. మార్నింగ్ ఏ సాంగ్ నేర్చుకున్నా? ఓకే, వచ్చింది అందరికీ? రైట్, వెరీ గుడ్. ఈ సమయంలో మనం క్లాసెస్గా డివైడ్ అవుతాం, సరేనా? మరి ఎవ్రీవన్, సో అందరికి విపిఎస్కి వెల్కమ్. సో టుడే మనది ఏంటి అంటే థర్డ్ క్లాస్ అన్నమాట. ఓకేనా? ఈరోజు మనం విబిఎస్లో చాలా లెసన్స్ నేర్చుకుంటాము. ఓకేనా? ప్రతి లెసన్కి ఈచ్ యాక్టివిటీ ఒక్కొక్క యాక్టివిటీ చేద్దాం. ఓకే, ఈరోజు మన లెసన్ ఏంటి అని అంటే దేవుని స్వరూపం. ఏంటి లెసన్ పేరు? ఓకేనా? దేవుని స్వరూపం అంటే ఏంటి? ఓకేనా? దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాము, ఓకే, మనం ఎలా జీవించాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, ఆర్ యూ రెడీ? వెల్కమ్ టు ద విబిఎస్ 2024. ఓకేనా నాన్న? ఈ రోజు నుంచి మన విబిఎస్ డే 1 అనమాట. డే 1లో మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే దేవుడు మన కోసం రక్షించడానికి వచ్చాడు కదా. యేసు ప్రభు వచ్చాడా రాలేదా? ఆయన మనకు ఎలా జీవించాలి హ్యాపీగా, మనం అందరం హ్యాపీగా ఉండడానికి, మనల్ని రక్షించడానికే కదా దేవుడు వచ్చాడు. సో మన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి, ఎలా వచ్చాడు అని తెలుసుకోవడానికి, దేనివల్ల వచ్చాడు అని తెలుసుకోవడానికి ఈరోజు మన కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకేనా? సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందులో మనకి స్నేక్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, చాలామంది పర్సన్స్ వస్తారు, మన లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకేనా నాన్న? ఓకే, అందరు హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ పిల్లలు. సో వెల్కమ్ టు విబిఎస్. విబిఎస్ అంటే ఏంటి? విబిఎస్ అంటే ఏంటి? సో మీకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, స్కూల్స్ ఉంటాయా మీకు ఇప్పుడు? సమ్మర్ హాలిడేస్ అంటే హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటాము కదా. సో విబిఎస్ అంటే వెకేషనల్ బైబిల్ స్కూల్ కదా. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం నేర్చుకోవడానికి వచ్చారు చర్చికి? యేసై గురించి తెలుసుకోవడానికి, ఇంకా యేసైని వర్షిప్ చేయడానికి, పాటలు పాడడానికి, డ్యాన్స్ చేయడానికి వచ్చాం కదా. సో విబిఎస్ వల్ల మనం ఏమేమి తెలుసుకుంటాము? పాటల్ని, కొత్త కొత్త పాటలు నేర్చుకుంటాము, ఇంకా చాలా స్టోరీస్ గోల్డ్ అని నేర్చుకుంటాం కదా. సో దానివల్ల మీకు యూజ్ ఏంటి? విబిఎస్ వల్ల యూజ్ ఏంటి? సో మీ లైఫ్లో మీకు అనేది ఒక బ్లెస్సింగ్ అనేది వస్తుంది కదా, మీకు అన్నీ తెలుస్తాయి, ఎలా పాడాలి, ఎలా వర్షిప్ చేయాలి. సో ఆర్ యూ రెడీ? హాయ్ చెప్పండి అన్నకి. ఓకే, హాయ్ పిల్లలు.
గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విబిఎస్. ఓకే ఓకే, మంచిగా ఎంజాయ్ చేశారా విబిఎస్ని? ఓకే, యాక్షన్ సాంగ్ మంచిగా నేర్చుకున్నారా? ఓకే, ఇప్పుడు ఒక మంచి స్టోరీ విందాము. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, ఈరోజు స్టోరీ ఏంటంటే దేవుడు ఈ సృష్టిని అంతా ఎలా చేశాడో నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా, చెప్పండి ఈరోజు టాపిక్ ఏంటి? ఓకే, దేవుడి సృష్టిని ఎలా చేశాడు, మనల్ని ఎలా చేశాడు, డేకి ఏమున్నది, ఓకే అది నేర్చుకుందాం. ఓకే, ఆర్ యు రెడీ? రైట్, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే మన జీవితం పట్ల దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు భూమి మీద మనం చేయబడ్డాం, ఎందుకు భూమి మీద మనల్ని చేశాడు, గల కారణం ఏంటి, ఓకేనా? అది దేవునికి ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికను మనం నేర్చుకుంటున్నాం. ఏంటి పర్పస్ ఏంటి మన లైఫ్లో, దాన్ని ఒక ట్రెజర్ హంట్ వలె మనము అన్వేషించబోతున్నాం, దాన్ని సర్చ్ చేయబోతున్నాం. సరేనా? ఆర్ యు రెడీ? ఓకే, కమ్ లెట్స్ స్టార్ట్. ఓకేనా? గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి ఆమె వచ్చి బిబ్లికల్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేద్దాం ఒకసారి. కమ్ ఆన్, గివ్ ఎ బిగ్ హ్యాండ్. సరే, గేమ్ ఆడదామా? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? ఓకే, సో మనం గేమ్ ఆడుతూ బైబిల్ స్టోరీ తెలుసుకుందాం. ఓకేనా? గేమ్లోనే మనం వాక్యం నేర్చుకుందాం. ఓకేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, సో ఇప్పుడు ఏంటి అని అంటే నేను 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ కండక్ట్ చేస్తాను. ఓకేనా? 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకేనా 3 డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేస్తాను. సో నేను వాలంటీర్గా మీలోంచే కొంతమందిని పిలుస్తాను. ఓకేనా? వాళ్ళు వచ్చి నేను ఏమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో, ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానో అలాగా మీరు గేమ్ ఆడాలి. రెడీయా? ఆర్ యు రెడీ? ఓకే, అరే అందులో ఓకేనా? ఏది లైన్ కనిపించట్లేదు నాకు లైన్లో కనిపిస్తేనే నేను పిక్ చేస్తాను, లేదంటే నేను పిక్ చేయను. మరి గేమ్ ఆడాలి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే ఒక నైఫ్ ఉంది. ఏముంది? ఒక నైఫ్ ఉంది. నెక్స్ట్ సిజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్పూన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ స్పూన్స్, సిజర్స్ అండ్ నైఫ్, సో వీటిని యూజ్ చేసి ఒక గేమ్ ఆడదాం. ఓకే, ఫస్ట్ ఎవరు వస్తారు? సరే, రోనీ ఇట్రా. రోనీ, బంగారం, నువ్వు రా నాన్న, బ్లూ షర్ట్. సరే, ఇట్రండి. ఓకేనా?
ముగ్గురు వచ్చారు. ఓకే, నేను వీళ్ళకి ఒక గేమ్ పెడతాను ఇప్పుడు. ఓకేనా? మీరేం చేయాలంటే, ఓకేనా, ఈ పేపర్స్ ఉన్నాయా, ఈ పేపర్స్ ఉన్నాయా, ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ పట్టుకోండి. పేపర్స్ చూపించండి అందరికీ. సో అందరూ పేపర్స్ చూస్తున్నారా కదా? ఇప్పుడు వీళ్ళకి నేను ఒక థింగ్ ఇస్తాను. ఓకే, సరే. ఫస్ట్ ఏమి ఇస్తున్నాను అని అంటే స్పూన్స్. ఓకేనా? ఈ స్పూన్స్ నేను వీళ్ళకి ఇస్తున్నాను. సరే, స్పూన్స్ తీసుకోండి. ఇలా నుంచో, నువ్వు కొంచెం అలా నుంచో, నువ్వు ఇలా నుంచో. ఓకేనా? స్పూన్స్ అండ్ పేపర్స్ చూపించండి అందరికీ. ఓకేనా? ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమున్నాయి? స్పూన్స్ అండ్ పేపర్. ఓకేనా? సో ఇప్పుడు గేమ్ ఏంటి అని అంటే, నాన్న మీరు ఈ స్పూన్ యూస్ చేసి పేపర్ని కట్ చేయాలి. స్పూన్ యూస్ చేసి పేపర్ని కట్ చేయాలి. కట్ చేయండి. చెంపకూడదు, కట్ చేయాలి. పట్టుకోండి, పేపర్ పట్టుకోండి, కట్ చేయండి. చెంపకూడదు, మీరు చీటింగ్ చేయకూడదు. చేయండి, ఇంకా కట్ చేయాలి. అవుతుందా? పాసిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. సరే, స్పూన్స్ ఇలా ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు మనం స్పూన్స్ పక్కకు పెట్టేద్దాం. ఓకేనా? స్పూన్స్ పక్కకు పెట్టేసాను. ఇప్పుడు ఇవేంటి? నైఫ్స్. ఓకేనా? ఇప్పుడు నైఫ్స్తో ట్రై చేద్దాం. ఓకే, నన్ను జాగ్రత్తగా పట్టుకోండి. పట్టుకో, నైఫ్స్తో కట్ చేయండి. ఇలా పట్టుకోవాలి. ఆగండి, ఇటు పట్టుకో, ఇటు పట్టుకో. ఓకేనా? ఇటు పట్టుకో. నైఫ్స్తో కట్ చేయండి. అవుతుందా? ప్రాపర్గా అయ్యిందా? ప్రాపర్గా కట్ అయిందా? అవ్వలేదు. సరే, నీది చూపించు. ప్రాపర్గా కట్ అయిందా? అవ్వలేదు. సరే, రోనిది చూద్దాం. రోనిది ప్రాపర్గా కట్ అయిందా? కట్ అవ్వలేదు కదా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక థింగ్ యూస్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? సిజర్స్ ఉన్నాయి. పేపర్స్ పట్టుకోండి నాన్న. ఈ నైఫ్స్ ఇచ్చేయండి. ఓకే, ఇవి తీసుకోండి. పట్టుకోండి. ఓకేనా? ఇది ఇలా పట్టుకోండి. సో ఇప్పుడు సిజర్స్ యూస్ చేసి పేపర్ కట్ చేస్తారో చూద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. కట్ చేయండి పేపర్. వావ్, నువ్వు కట్ చేయనా? కట్ చేస్తావా? పట్టుకో, ఆ పేపర్ పట్టుకో. నువ్వు ఆ 2 పేపర్స్ పట్టుకో. ఓకే, సో ఇప్పుడు పట్టుకో, ఇది ఇలా పట్టుకో. ఈ చేత్తో పట్టుకో, ఈ చేత్తో పట్టుకో, ఇలా. ఓకే, ఈ రెండు ఇలా చూపించండి. సో ఇది ప్రాపర్గా కట్ అయిందా? అయిందా లేదా? ఫస్ట్ మనం దేంతో ట్రై చేసాము? స్పూన్తో ట్రై చేసాం. స్పూన్తో ట్రై చేస్తే మనం కట్ చేయగలిగామా? కట్ చేయలేకపోయాం. తర్వాత ఏం యూస్ చేసాము? నైఫ్ యూస్ చేసాం. సో నైఫ్తో కట్ చేయగలిగామా? ప్రాపర్గా కట్ చేయలేకపోయాం. సో ఇప్పుడు మనం సిజర్ యూస్ చేసాం. సో సిజర్తో మనం ప్రాపర్గా కట్ చేసారా? కట్ చేసారా? ఎస్. సో వీళ్ళకి క్లాప్స్ కొట్టండి, గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. కూర్చో. సో ఇప్పుడు మనకి పేపర్ కట్ చేయాలంటే ఏం కావాలి? సిజర్ కావాలి. సిజర్ కాకుండా మనం అదర్గా ఏమన్నా యూస్ చేస్తే కట్ అయినాయా? అవ్వలేదు. సో ఇది పేపర్ కట్ చేయాలంటే సిజరే యూస్ చేయాలి. సిజర్ కాకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉందా? లేదు. సో దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్ కదా. నెక్స్ట్ సెకండ్ గేమ్ ఆడదామా? ఇప్పుడు గర్ల్స్ నుంచి పిక్ చేసుకుంటాను. గర్ల్స్ నుంచి ప్రసన్న, నిస్సి అండ్ రండి, మీరు కూడా వస్తారా?
నువ్వు వచ్చావా? సరే, ఇటు నుంచి నాన్న 3 ఇలా లైన్గా నుంచోండి. 3 లైన్గా నుంచోండి. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి నేను ఇంకొక ఐటెం ఇస్తున్నాను. ఓకేనా? ఇంకొక ఐటెం ఇస్తున్నాను. వీళ్ళు ఎలా ప్లే చేస్తారో చూద్దాం. ఓకే, సో నేను వీళ్ళకి ఏమి ఇస్తున్నాను అని అంటే, బౌల్స్లో మీకు పిండి కనిపిస్తుందా? పిండి కనిపిస్తుందా? ఇప్పుడు వీళ్ళ గేమ్ ఏంటి అని అంటే, ఈ బౌల్లో ఉన్న పిండిని తీసుకెళ్ళి ఈ పేపర్ ప్లేట్స్లో వేయాలి. ఓకేనా? అర్థమైందా మీకు? ఈ బౌల్లో ఉన్న పిండిని తీసుకుని ఇందులో వేయాలి. ఓకే, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం ఇస్తాను, వాటితో మీరు చేయాలి. ఓకేనా? మనం కౌంట్ డౌన్ చేద్దాం. ఓకేనా? 10 సెకండ్స్లో వీళ్ళు ఎంత ఫిల్ చేస్తారో చూద్దాం. ఓకే, సరే. నేను ఫస్ట్ ఏమి ఇస్తున్నాను అని అంటే, నైఫ్ ఇస్తున్నాను వీళ్ళకి. ఓకే, నైఫ్ ఇద్దాం. నైఫ్స్ తీసుకోండి. ఓకే, మీరు నైఫ్ తోటి, ఓకే నువ్వు ఇక్కడ పెట్టుకో, నీది ఇది. ఓకేనా? నీది ఇది. ఇందులోంచి తీసి ఇందులో వేయాలి. ఓకేనా? కౌంట్ డౌన్ చేద్దామా? రెడీ? 10 నుంచి 1 వరకు కౌంట్ చేద్దాం. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 10 9 స్టాప్. సో ఇప్పుడు వీళ్ళు ఫిల్ చేశారు. సో వీళ్ళు బెస్ట్ వీళ్ళు ట్రై చేశారు. సో కొంచెం కొంచెమే వచ్చింది. కనిపిస్తుందా? కొంచెమే వచ్చింది. ఓకే, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఓకే, ఇప్పుడు నైఫ్స్ పెట్టేయండి. నైఫ్స్ పక్కకు పెట్టేయండి. కింద సిజర్స్ తీసుకోండి. కింద సిజర్స్ తీసుకోండి. ప్రసన్న సిజర్ తీసుకో. ఓకేనా? నానా వినాలి. ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకున్నారు? సిజర్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు సిజర్స్తో ఈ పిండిని ఇందులో వేయాలి. ఓకేనా? కౌంట్ డౌన్ చేద్దామా? స్టార్ట్. స్టాప్ 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 స్టాప్. సో ఇందాక యూజ్ చేసిన దాంతో కానీ ఇంకా తక్కువ వచ్చింది. అవునా కాదా? చాలా తక్కువ వచ్చిందా? ఓకే, ఇప్పుడు థర్డ్ థింగ్ యూజ్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం ఏమేమి యూజ్ చేసాం? సిజర్ యూజ్ చేసాము, నైఫ్ యూజ్ చేసాం. ఇప్పుడు థర్డ్ స్పూన్ యూజ్ చేద్దాం. ఓకేనా? సరే, స్పూన్స్ తీసుకోండి నాన్న. స్పూన్స్ తీసుకోండి. ఓకేనా? 10 నుంచి 1 వరకు కౌంట్ చేయాలి. స్టాప్ 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 స్టాప్. సరే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అందరు కూర్చోండి, నేను చూపిస్తాను. అందరు కూర్చోండి. సో ప్రసన్నక్క బౌల్ చూడండి, ఖాళీ అయిపోయిందా? ఎంటీ బౌల్. క్లాప్స్ కొట్టండి అందరూ. క్లాప్స్ క్లాప్స్. నాన్న నీ పేరేంటి? ఓకే, లియా కప్ కూడా చూడండి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. క్లాప్స్ కొట్టండి. నైస్. తిను నిస్సేది కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. అవునా? సో క్లాప్స్ కొట్టండి గట్టిగా. అయితే ఇప్పుడు మనం అయిపోయింది అయిపోయింది కూర్చోండి. అయితే ఇప్పుడు మనం ఫ్లోర్ పిండి ఉంది కదా, ఈ పిండిని మనం మార్చాలి, వేరే దాంట్లోకి వేయాలి అని అంటే మనకి కరెక్ట్గా యూజ్ అయింది ఏంటి? స్పూన్. మనం నైఫ్తో చేయగలిగామా? కరెక్ట్గా చేయలేకపోయాం. సిజర్స్ ఏమన్నా యూజ్ అయిందా? యూజ్ అవ్వలేదు. స్పూన్స్ బాగా యూజ్ అయినాయి. అవునా? మనం స్పూన్తో అయితే ఫుల్గా క్లియర్ చేసేసాం. అవునా? ఓకే, సో ఇప్పుడు మనం ఫ్లోర్ ఒక బౌల్ నుంచి ఇంకొక బౌల్లోకి వేయాలంటే మనకి ఏం యూజ్ అయింది? స్పూన్ యూజ్ అయింది. సో స్పూన్ మనకి
ఏదన్నా మనం వడ్డించుకోవడానికి స్పూన్ అనేది మనకి యూజ్ అవుతుంది. రైట్? థ్యాంక్ యూ. కూర్చోండి. క్లాప్స్ కొట్టండి వీళ్ళు ముగ్గురికి. ఓకే, ఇప్పుడు పెద్ద అన్నయ్య వాళ్ళని పెద్ద అక్కల్ని పిలుద్దాం. ఓకేనా? సరే, బాయ్స్ నుంచి ఎవరు వస్తారు? ప్రవీణ్. ప్రవీణ్ రావాలి ఫాస్ట్గా. మీ నుంచి ఎవరు వస్తారు? మౌలిక రా. మౌలిక. ప్రవీణ్ నువ్వు రాజు అన్వేసి. ఇక అన్నయ్యలు వచ్చేసరిగా. ఓకేనా? సరే, ఇలా నుంచోండి. ఓకేనా నాన్న? ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయిరా? నేను ఇక్కడ కొన్ని తెచ్చాను వెజిటేబుల్స్. ఏంటివి? దొండకాయ తీసుకొచ్చాను. రైట్? ఇప్పుడు ఈ దొండకాయని నేను ఇచ్చిన ఏమంటారు థింగ్స్తో అనే వాళ్ళు దీన్ని కట్ చేయాలి. ఓకేనా? అరే నైఫ్స్ తీసుకోండి. నైఫ్స్ తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోండి. దీనిపైన పెట్టుకోండి. ఓకేనా? అరే ఒకసారి మీరు అందరూ కూర్చోవాలి, ప్లేసెస్లో కూర్చోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను అన్నయ్య వాళ్ళకి స్పూన్ ఇస్తున్నాను. ఓకేనా? స్పూన్తో దొండకాయని కట్ చేయాలి. స్పూన్స్ తీసుకోండి. ఇలా పెట్టి కట్ చేయండి. నన్న వీళ్ళు స్పూన్తో కట్ చేస్తున్నారు. చూడండి, కౌంట్ డౌన్ 10. ఓకే ఓకే. సో వీళ్ళు సరిగ్గా కట్ చేయలేదు, అంత ప్రాపర్గా రాలేదు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి సిజర్స్ ఇస్తున్నాను. సిజర్తో ఎలా కట్ చేస్తారో చూద్దాం. ఓకే? అరే ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్స్. 10. స్టాప్ 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 స్టాప్. సో సిజర్తో మనకి సిజర్తో మనకి సరిగ్గా కట్ చేయడానికి రాలేదు. ఓకే, మనం ఏం యూస్ చేసాం? ఫస్ట్ స్పూన్ యూస్ చేసాం. సో ప్రాపర్గా కట్ అయిందా? అవ్వలేదు. సిజర్స్ యూస్ చేసాం, ప్రాపర్గా కట్ అయిందా? అవ్వలేదు. సో ఇప్పుడు నైఫ్స్ యూస్ చేద్దాం, చాకులు యూస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చాకుతో అనే వాళ్ళు కట్ చేస్తారు. ఓకే, కౌంట్ డౌన్ 10. ఓకే, మీరు కట్ చేసి చేత్తో పట్టుకోండి, నైఫ్స్ చేత్తో పట్టుకోండి. ఓకే, చూడండి ఇవి పీసెస్ పీసెస్గా కట్ అయినాయా? అయినాయా? మీరు చూపించండి. పీసెస్ పీసెస్గా కట్ అయినాయా? అయినాయి కదా. సో ఇప్పుడు మనం వెజిటేబుల్ కట్ చేయాలంటే ఏం కావాలి మనకి? నైఫ్ కావాలి, రైట్? సరే, క్లాప్స్ కొట్టండి అన్నయ్య వాళ్ళకి. థ్యాంక్ యూ. సరే,
అయితే ఇక్కడ మనము ఎన్ని థింగ్స్ యూస్ చేసాము? 3 థింగ్స్ యూస్ చేసాం కదా. ఒకటేంటి? స్పూన్. సో స్పూన్ మనకి దేనికి యూజ్ అవుతుంది? పిండిని తీసి వేయడానికి మనకి స్పూన్ యూజ్ అవుతుంది. సో స్పూన్ కాకుండా దీంతో మనం వేయగలిగామా? నైఫ్ అండ్ సిజర్తో వేయలేకపోయాం. అండ్ వెజిటేబుల్ కట్ చేసాం, అవునా? వెజిటేబుల్ దీంతో కట్ చేసాం, కట్ అయిందా? అవ్వలేదు. సిజర్తో చేసాం, అయిందా? అవ్వలేదు. సో నైఫ్తో కట్ అయింది. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేయాలంటే మనందరికీ ఏం తెలుసు? నైఫ్ యూస్ చేయాలని తెలుసు. నెక్స్ట్ పేపర్ కట్ చేయాలి అని అంటే దేన్ని యూస్ చేసాము? సిజర్ని యూస్ చేసాం. నైఫ్ అండ్ స్పూన్తో మనం కట్ చేయగలిగామా? కట్ చేయలేకపోయాం. సో మనకి ఏం యూజ్ అయింది? సిజర్ యూజ్ అయింది. సో ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఈ గేమ్ నుంచి మనము ఫ్లోర్ యూజ్ చేయాలంటే వి ఆల్ నో స్పూనే యూజ్ అవుతుంది. స్పూన్ తప్ప మనకి ఇంకొకటి యూజ్ అవ్వదు. అంటే దీనికి ఒక పర్పస్ ఉందా? పర్పస్ ఉందా లేదా? అండ్ అలాగే సిజర్కి ఒక పర్పస్ ఉందా? దీని పర్పస్ ఏంటి? పేపర్స్ని కట్ చేయడం. నైఫ్కి దాని పర్పస్ ఏంటి? వెజిటేబుల్స్ కట్ చేయడం. నెక్స్ట్ స్పూన్ దీని పర్పస్ ఏంటి? పిండిని వేసుకోవడం లేదా దీంతో మనం ఫుడ్ తినడం, అది దీని పర్పస్. అలాగే మనకి కూడా మన లైఫ్లో ఒక పర్పస్ అనేది ఉంది. ఓకేనా? మనందరం ఉన్నామా? మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఈ భూమి పైన ఉన్నది. ఓకేనా? అసలు అక్క మీకు పర్పస్ అంటే ఏంటి? అసలు పర్పస్ అనే దాన్ని మనం ఎలా చెప్తాము, అసలు పర్పస్ అని ఎందుకు మాట్లాడుతున్నాము అనేది మనం తెలుసుకోవాలంటే బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, అందరికీ ఆదాము అవ్వ తెలుసా? ఆదాము అవ్వ తెలుసా? సో ఆదాము అవ్వని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. సో వీళ్ళని సృష్టించి ఎక్కడ పెట్టారు? ఏదెను తోటలో పెట్టారు. అయితే ఏదెను తోటలో పెట్టినప్పుడు యేసయ్య వాళ్ళకి ఒక చిన్న పని చెప్పారు. అంటే అక్కడ ఉండి మీరు ఇది చేయండి, ఇది చేయొద్దు అని చెప్పారు. అయితే ఆదాము అవ్వకి ఏమని చేయమని చెప్పారు అని అంటే, వాళ్ళ పర్పస్ ఏంటి అని అంటే, వాళ్ళు అక్కడ ఎలాగన్నా ఉండొచ్చు, ఎలాగన్నా జీవించవచ్చు, కానీ ఒక్క పని మాత్రం చేయకూడదు. ఏం తినకూడదు? ఫ్రూట్ తినకూడదు. ఏ ఫ్రూట్ అది? యాపిల్. సో ఆ యాపిల్ ఏంటి అని అంటే నాలెడ్జ్ ఫ్రూట్ అన్నమాట. ఓకేనా? దేవుడు నాలెడ్జ్ ఫ్రూట్ని తప్ప మిగిలిన ఫ్రూట్స్ అన్నీ తినమన్నారు. అయితే ఆదాము అవ్వ ఏం చేశారు అని అంటే, దేవుని మాట వినకుండా ఓకే సాతాను మాట విని ఈ ఫ్రూట్ తినేశారు. ఏం చేశారు? ఫ్రూట్ తినేశారు. ఫ్రూట్ తినేయడం వల్ల ఏమైంది? దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి వాళ్ళని ఏదేను తోటలో నుంచి బయటకి గెంటేశారనమాట. ఓకేనా? బయటకి గెంటేసినప్పుడు అసలు యాక్చువల్గా దేవుని పర్పస్ ఏంటి ఆదాము అవ్వకి? ఏదేను తోటలో ఉండడము, ఓకేనా, అక్కడ వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడము, అక్కడున్న ఫ్రూట్స్ని తిని ఉండడం. సో అది దేవుడు ఇచ్చిన ఆదాము అవ్వకి అది పర్పస్ అన్నమాట. కానీ దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నారు ఆదాము అవ్వ? సాతాను మాట విన్నారు. సాతాను మాట వినడం వల్ల ఏమైంది? ఏదేను తోటలో నుంచి బయటకు వచ్చేసారు. అంటే దేవుని దగ్గర నుంచి బయటకు వచ్చేసారు. సో ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా ఉన్నారో అప్పటి నుంచి మనకి పాపం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా? సో ఈ పాపం అనేది స్టార్ట్ అయ్యి అది మొత్తం అందరికీ స్ప్రెడ్ అయిపోయిందంట. ఓకేనా? ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాపంతో నిండిపోయి ఉందంట భూమి. ఓకేనా? మంచి మాటలు అండ్ దేవుని మాటలు వినేవాళ్ళు ఎవ్వరూ లేరనమాట. దేవుని మాటలు ఎవ్వరూ లేనప్పుడు అయితే
దేవుడు ఏం చేశారు అని అంటే, తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఎవరిని పంపించారు అని అంటే యేసయ్యని పంపించారు. ఎవరిని పంపించారు? యేసయ్యని పంపించారు. సో యేసయ్యని ఈ భూమి మీదకి రావడం వల్ల పర్పస్ ఏంటి? యేసయ్య యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే, ఆయన ఈ భూమి మీద ఉన్న ఈ ప్రజలందరూ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన సిలువ పైన మరణించి పాపం నుంచి ప్రజల్ని పరిశుద్ధులుగా చేయడమే ఎవరి పర్పస్? ఇది యేసయ్య పర్పస్. ఓకేనా? ఇప్పుడు యేసయ్య పర్పస్ ఏంటి? యేసయ్య పర్పస్ ఏంటి? ఎస్. సో మనము ఈ లోకంలో ఉన్నప్పుడు పాపములు చేయకూడదు. ఓకేనా? ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి. పాపంలో ఉన్న వాళ్ళని మనల్ని పరిశుద్ధునిగా చేయడానికి తండ్రి అయిన దేవుడు ఒక పర్పస్ని ఎవరికి ఇచ్చారు? యేసయ్యకి ఇచ్చారు. యేసయ్యకి ఇచ్చి ఇప్పుడు యేసయ్యని ఎవరి దగ్గర తీసుకొచ్చారు? మన భూమి మీదకి, మన దగ్గరికి తీసుకొచ్చారు. అయితే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చారు, సిలువలో మరణించారు. తండ్రి అయిన దేవుడు ఏ పర్పస్ పైన అయితే యేసయ్యని తీసుకొచ్చారో ఆ పర్పస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అవునా? కంప్లీట్ అయిపోయింది. సో అయిపోయింది. యేసయ్య తర్వాత ఇప్పుడు మనందరము ఎవరి స్వరూపంలో ఉన్నాము? దేవుని స్వరూపంలో ఉన్నాం. సో ఇప్పుడు మన పర్పస్ ఏంటి? యేసయ్య ఒక ఎగ్జాంపుల్ని మనకి ఇచ్చారనమాట ఈ లోకంలో. అంటే యేసయ్య ఎంత పరిశుద్ధునిగా ఉన్నారో, ఎంత హోలీగా ఉన్నారో అలాగే మనం కూడా ఉండాలి అని చెప్పి యేసయ్య కోరుకుంటున్నారు. సో దేవుడు ఒక్కొక్కరిని చేశారు అని అంటే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసయ్యని లోకంలోకి పంపారు అని అంటే ఒక పర్పస్ మీద పంపారు. అవునా? ఇప్పుడు మనం జన్మించాము, ఈ భూమి పైన ఉన్నాము అని అంటే మన పట్ల కూడా పర్పస్ ఉందా లేదా? దేవునికి ఒక పర్పస్ ఉంది. అవునా? ఆ పర్పస్ని మనము ఈ భూమి పైన ఉన్నప్పుడే దాన్ని మనము ఏం చేయాలి? ఫుల్ఫిల్ చేయాలి. ఓకేనా? దేవుని పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని దానికి అనుసారంగా మనము జీవించాలి. అయితే మీరు ఇప్పుడు ఒకటి అడగాలి, అక్క మరి పర్పస్ ఎలా తెలుస్తుంది? సరే పర్పస్ అంటున్నారు, యేసయ్యలాగా మనము ఉండాలి అంటున్నారు, యేసయ్య ఒక పర్పస్ పైన ఈ భూమి మీదకి వచ్చారు అని అన్నారు, మనం కూడా ఒక పర్పస్ పైన ఈ భూమి పైన ఉన్నాము అని అంటున్నారు. ఈ పర్పస్ అనేది ఎలా తెలుసు? మనం ఎలా తెలుసుకోవాలి? జీసస్కి ఎవరు చెప్పారు నీకు ఈ పర్పస్ ఇది అని? తండ్రి అయిన దేవుడు చెప్పారు. సో తండ్రి అయిన దేవుడు ఎవరు? ఈ క్రియేషన్ అంతా క్రియేట్ చేసిన దేవుడు, గాడ్ కదా. సో ఇప్పుడు మనము మన పర్పస్ మనకి తెలియాలి అని అంటే మనం ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. సో యేసయ్యని అడిగితేనే మన పర్పస్ ఏంటి అనేది ఆయన మనకి తెలియజేస్తారు. ఓకేనా? సో ఇక్కడ ప్రతి ఇండివిజువల్కి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం ఎక్కడ యూటిలైజ్ చేయాలి అని అంటే దేవుని పరిచర్యలో మనము పని చేయాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన చర్చ్ ఒక ఎగ్జాంపుల్, మన చర్చ్లోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? పాస్టర్ అన్నయ్య ఉన్నారు, అలాగే అన్నయ్య మార్నింగ్ మ్యూజిషియన్స్ని ఇంట్రడ్యూస్ చేశారా? అవునా? నెక్స్ట్ టీచర్స్ని ఇంట్రడ్యూస్ చేశారా? సో వాళ్ళకి ఆ పర్పస్ ఉంది, ఈ చర్చ్లో వాళ్ళు ఆ వర్క్ చేయాలి. సో వాళ్ళకి ఒక పర్పస్ ఉంది. సో ఈ పర్పస్ వాళ్ళకి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? ఇప్పుడు అన్నయ్య వాళ్ళు అది వాయించగలరని ఎలా తెలిసింది? సో వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది. అవునా? ఆ టాలెంట్ని ఎవరికి యూటిలైజ్ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళు? దేవుని పరిచర్యలో వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు. రైట్? అలాగే మనం కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక టాలెంట్ అనేది ఇస్తారు. ఓకేనా? మీకంటూ ఒక పర్పస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ అనేది ఇస్తారు.
సో మీకు ఈ వయసులో టాలెంట్ ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి మీరు ఏం చేయాలి, ఇప్పటి నుంచే చిన్నగా ఉన్నప్పటి నుంచే మీరు ఏం చేయాలి అని అంటే మన టాలెంట్ని యూటిలైజ్ చేసుకుని, అసలు కొంతమందికి ఏంటి అని అంటే వాళ్ళ టాలెంట్ ఏంటో కూడా తెలీదు. కొంతమంది బాగా పాడతారు కానీ వాళ్ళకి తెలీదు. ఓకేనా? మీరు ఎప్పుడైతే దేవుణ్ణి మీరు అడగడం స్టార్ట్ చేస్తారో, యేసయ్య మీరు మమ్మల్ని జన్మనిచ్చారు, మీరు మాకు ఈ జన్మనిచ్చారు, ఓకేనా, మిమ్మల్ని సర్వ్ చేయడానికి నాకు టాలెంట్ ఏంటో నాది తెలియట్లేదు, ఓకేనా, నా టాలెంట్ ఏంటో మీరు నాకు చెప్పండి, నా పర్పస్ ఏంటో మీరు నాకు తెలియచేయండి అని మీరు అడిగినప్పుడు దేవుడు మీకు ఆయన పర్పస్, ఆయన ఎందుకు మిమ్మల్ని క్రియేట్ చేశారు ఈ లోకంలో అనేది మీకు దేవుడు కంపల్సరీగా చెప్తారనమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏముంది ఈ భూమి పైన? ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? దేవుణ్ణి అడిగి మనము తెలుసుకోవాలి. సో మన అందరికీ మీరు పెద్ద అయిన తర్వాత మీరు కొంతమంది డాక్టర్స్ అవుతారు, కొంతమంది ఏమవుతారు, టీచర్స్ అవుతారు, మీరు ఏదన్నా అవ్వండి, కానీ ది అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే మనందరము కూడా దేవుణ్ణి సర్వ్ చేయాలి. ఓకేనా? ఆయన పని మనము చేయాలి. ఓకేనా? ది అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే మనము దేవుని పనిలో మనము ఉండాలి అనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గట్టిగా చెప్పాలి కొడదాం. మరి దివ్య టీచర్ మంచిగా ఎక్స్పెరిమెంట్ చేసి మీకు ఒక పర్పస్ గురించి నేర్పించారు, అవునా? సిజర్ దేనికంట? పేపర్స్ కట్ చేయడానికి. నైఫ్ దేనికి? వెజిటేబుల్స్. స్పూన్ దేనికి? ఫ్లోర్స్ అవన్నీ తీయడానికి, అవునా? మరి పేపర్తో స్పూన్తో పేపర్ని కట్ చేయగలమా? నో, స్పూన్కి ఒక పర్పస్ ఉన్నది, అవునా? ఎవరికి వాళ్ళకి పర్పస్ ఉన్నది. ఎవరికి వాళ్ళకి ఏమన్నా చెప్పండి రా. ఏ చెట్టుకి ఆ చెట్టు కాయలే కాస్తాయి. ఎప్పుడైనా మ్యాంగో ట్రీకి మ్యాంగో ట్రీకి వాటర్ మెలన్ కాయడం చూసారా? నో, మ్యాంగో ట్రీకి మ్యాంగో కాయలే కాస్తాయి. మ్యాంగో ట్రీ పర్పస్ ఏంటంటే టు ప్రొడ్యూస్ మ్యాంగో ఫ్రూట్స్, అవునా? అట్లాగే స్పూన్ దేనికి? పేపర్స్ని కట్ చేయడానికి కాదు, ఒక వెయిట్ని, ఒక ఫ్లోర్స్ని తీసుకోవడానికి మాత్రమే. అట్లాగే నా జీవితాల పట్ల ఒక ప్లాన్ ఉన్నది దేవునికి. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? వాడు అలా ఎదిగిపోతున్నాడు, వీడిలో ఎదిగిపోతున్నాడు, వాళ్ళు ఎలా ఉంటున్నారని పక్కన వాళ్ళని మనం ఎప్పుడు కూడా చూడకూడదు. ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? మనము దేవుణ్ణి నమ్మాలి. ఎస్, నా పట్ల దేవునికి ఒక స్పెషల్ ప్లాన్ ఉంది, స్పెషల్ ప్రణాళిక ఉన్నది అని ఏం చేయాలి తెలుసా? మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్. దేవుడు మన పట్ల ప్లాన్ కలిగి ఉన్నాడా? రైట్, ఆ ప్లాన్ కోసం మనం జీవిద్దాం. ఆమేన్. రైట్, ఒకసారి అందరూ లేచి నిలబడండి. ఒకసారి మీ బైబిల్స్, మీ బుక్స్ తీసుకోండి. ఇందాక మీరు క్లాసెస్కి వెళ్ళారు కదా, వెయిట్ బాబు, ఎక్కడికి వెళ్ళారో క్లాసెస్కి అక్కడికి వెళ్ళిపోండి. కరెక్ట్గా 11:25కి మళ్ళీ క్లాసెస్ అన్నీ చర్చ్లో ఉండాలి. నో సెకండ్ అనౌన్స్మెంట్స్. 12:25కి మళ్ళీ 12:25 కల్లా టీచర్స్ 12:25 కల్లా మీరు అందరూ మళ్ళీ క్లాసెస్లో ఉండిపోవాలి. ఓకేనా? దెన్ విల్ సింగ్ అన్ యాక్షన్ సాంగ్. బ్రహ్మ చెప్పండి, టైం అయిపోతుంది. సో వీటిని యూస్ చేసి ఒక గేమ్ ఆడదాం. పైన క్లాస్ ఓకే, పైన ఎవరున్నారు? ఇంకా ఫస్ట్ ఎవరు వస్తారు? ఓకే, సరే. హలో, ఏమన్నా నేర్చుకున్నారా ఈరోజు? బాగున్నాయా? గేమ్స్ బాగున్నాయా? సరే, జాగ్రత్తగా రండి. రేపు మార్నింగ్ పప్పెట్ షో ఉంటుంది. ఏముంటుంది? పప్పెట్ షో అండ్ మ్యాజిక్ షో కూడా ఉన్నది. సరేనా? రేపు ఎవ్వరూ మానొద్దు. రేపు మానేస్తారా? రేపు ఎవ్వరూ మానొద్దు. మార్నింగ్ 8 o'clock కంటే ముందే మీరు చర్చిలోకి రావాలి. 7:45 కల్లా ముందుకు రావాలి. సరేనా? 7:45 కంటే ముందే చర్చిలోకి రావాలి. మార్నింగ్ ఏముంటుంది? పప్పెట్ షో, మ్యాజిక్ షో, ఇంకా చాలా ఉంటాయి. సరేనా? ఇప్పుడు మనం మార్నింగ్ నేర్చుకున్న సాంగ్ ఒకసారి పాడి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని మనం వెళ్ళిపోతాం. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ?
Same song. We'll sing. ఓకేనా? Come on, we'll sing song. కూర్చోండి అందరికీ. ఓకేనా? ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏముంది? मौत को हराया है
రేపు మార్నింగ్ ఎన్నింటికి మళ్ళీ సో కొంచెం కొంచెం అందరూ వస్తారా? ఓకే, అలాగే కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం. కొంచెమే వచ్చింది. కళ్ళు ఓకే, మూసుకోండి. కూర్చోండి. ఇప్పుడు ప్రార్థన చెప్పండి. యేసయ్యా మీకు వందనాలు. ఈ మొదటి రోజు ఇప్పుడు నైఫ్స్ పెట్టేయండి. VBSలో నైఫ్స్ పక్కన పెట్టేయండి. కింద మంచి scissors పాటలు, తీసుకోండి. కింద మంచి scissors యాక్షన్ తీసుకోండి. సాంగ్స్, మంచి గేమ్స్, మంచి స్టోరీస్ మేము నేర్చుకోవడానికి నానా, వినా. మాకు సహాయం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకున్నారు? మీకు వందనాలు. Scissors మా తీసుకున్నారు. పట్ల సో ఇప్పుడు scissors మీరు కలిగి తో ఉన్న ఈ పిండిని ప్రణాళికను, ఇందులో వేయాలి. ఉద్దేశాన్ని ఓకేనా? Count down మా చేద్దామా? జీవితంలో Start. మేము తెలుసుకొనుచుండగా మాకు సహాయం చేయండి. మిగిలిన 5 రోజులు మహిమకరముగా జరిగించండి. Stop. మరలా రేపు తొందరగా సో ఇందాక యూస్ చేసిన మందిరంకి వచ్చి కప్పు వచ్చింది. నిన్ను ఆరాధించులాగున సహాయం చేయండి. మాకు జ్ఞానము, ఇప్పుడు శక్తి, third thing use చేద్దాం. బలము దయచేయండి. మనం ఏమేమి use మా చేసాం? పేరెంట్స్ని, Scissor use మా చేసాము. టీచర్స్ని, Knife use చేసాం. మా పాస్టర్ గారిని Third, మీరు spoon దీవించమని use చేద్దాం. ఓకేనా? యేసే నామములో Spoon ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే చేయము, శిలువ రక్తమునకే చేయము. ప్రభేసు నామమునకే సంపూర్ణమైన విషయం అపవాదికులకు అనంత నాశనం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడే నడిపించును గాక. Stop. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. మరలా రేపు మార్నింగ్ 7:30 కల్లా చర్చ్కి వచ్చండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. సో ప్రసన్నక్క బౌల్ చూడండి, ఖాళీ అయిపోయిందా? ఎంటీ బౌల్. క్లాప్స్ కొట్టండి అందరూ. మన Claps, అయిపోయాక claps. టీచర్స్ ఉండండి. విల్ హ్యావ్ ఎ షార్ట్ మీటింగ్ అండ్ విల్ ప్రే. ఓకేనా టీచర్స్?